నైనా నీ కృపలోనైనా అనుదినము ప్రయాసపడుతుండగా ఈ దినాన్ని మాకు విశ్రాంతినిచ్చావు. ఈ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చావు. అలాంటి 1000 దినాలు నా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు ప్రభువా. నాయన ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు పిలిచారు నాయన. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చారు ప్రభువా. నీ సన్నిధిలోనే మాకు ఆదరణ, నీ సన్నిధిలోనే మాకు నెమ్మది, నీ సన్నిధిలోనే మాకు సంతోషము, నీ సన్నిధిలోనే మాకు విడుదల, నీ సన్నిధిలోనే మాకు నెమ్మది ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభువా నాయన ఆదరించండి, పోషించండి, నెమ్మది దయచేయండి. ఈ దినము రివైవల్ మీటింగ్లో ప్రభువా నాయన అన్ని విషయాల్లో మేము రివైవ్ అవుటకు సహాయం దయచేయండి. ఏ ఆశతో వస్తున్నారో ప్రతి స్త్రీని మీరు దర్శించండి నాయన. మీ వాక్కుతో వారిని దర్శించండి, మీ మాటలతో వారిని దర్శించండి నాయన. మీ ముఖ దర్శనాన్ని వారు పొందుకున్నటకు సహాయం దయచేయండి. మా సమస్తము మీరే అని మేము ఎంచుకొని ప్రభువా నాయన మరియలాగా మీ పాదాల చెంత ఉండుటకు సహాయం దయచేయండి ప్రభువా నాయన. రక్తస్రావం గల స్త్రీ ప్రభువా వెనక తట్టైనా మీ వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థపడాలని ఆశించింది ప్రభువా. బాగుపడింది నాయన, తన జీవితం మారిపోయింది. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని ప్రభువా నాయనా. ప్రభువా నాయన అతను వేడుకొనగా ప్రభువా నువ్వు వెనక్కి తిరిగి ప్రభువా అతను దర్శించి అతను ముట్టి ప్రభువా నాయన అతని జీవితానికి వెలుగు దయచేస్తావు తండ్రి, నీకు వందనాలు. అలాగే మా జీవితాల్లో మేము ఏం కోల్పోయామో, ఏం పొందుకోవాలనుకుంటున్నామో, ఎలా ఆదరింపబడాలనుకుంటున్నామో నాయన పరమ తండ్రివి నువ్వు నాయన. నాయన మీరు చేపను అడిగితే పామునిస్తానని సెలవిచ్చారు. మీ మాటలు మేము నమ్ముతున్నాం నాయన. సజీవుడైన దేవుణ్ణి మేము కొనియాడుతున్నాం. మా బ్రతుకు దినాల్లో మా పుట్టి బుద్ధెరిగి నాయన క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం నాయన. నీ నామాన్ని ప్రచురించడానికి మమ్మల్ని ఎంచుకున్నావు ప్రభు, ప్రతిష్ఠించావు నాయన. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు సహాయం చేస్తున్నావు తండ్రి. మమ్మల్ని మేము కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని స్త్రీలందరూ బయలుదేరుతుండగా నాయన ప్రతి ఒక్కరూ వేగరమే నాయన. 6 గంటలకు మీటింగ్ అన్నారు, రివైవల్ మీటింగ్ అన్నారు, స్పెషల్ మీటింగు ప్రభా. ఇవన్నీ గుర్తుంచుకొని శ్రద్ధాభక్తులు కలిగి భయభక్తులు కలిగి నీ సన్నిధికి వణుకుతూ పరిగెడుతూ రావడానికి సహాయం దయచేయండి నాయన. వారి కాళ్ళను బలపరచండి, లేడి కాళ్ళగా దయచేయండి తండ్రి, నీకు వందనాలు నాయన. బలహీన ఘటాల్లోనే ప్రభా నువ్వు బలమును దయచేసి బలవంతులుగా మీరు చేస్తున్నారు, మీకు వందనాలు. మీ కృపలో ప్రతి స్త్రీని అభిషేకించండి నాయన. వాక్యం చెప్పబోతున్న పాశ్రమ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా నాయన నడిపిస్తున్న వారికి, పాటల్లో ఉంటున్న వారికి ప్రభా నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, అభిషేకించండి, బలము కలిగి ప్రభా. ఈ దినాన్ని నాయన మేము వచ్చిన ప్రతి ఒక్కరము ప్రభా నాయన ఖాళీ పాత్రలుగా వచ్చామేమో నాయన, నిండు పొర్లు పాత్రలుగానని మేము మార్చబడి నీ సన్నిధిలోంచి బడికి అడుగుపెట్టుటకు సహాయం దయచేయండి. రేపటి దినాన్ని నుంచి మా జీవితాలు మారుటకు సహాయం దయచేయండి. ఇంకొను ప్రభా నీలో ఫలించుటకు సహాయం దయచేసి నీవు మాత్రం మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందులో ఉంటుండగా జేఎస్ఎం స్త్రీల ఆరోగ్యం కొరకు చాలామంది స్త్రీలు అనారోగ్య సమస్యలతో బలహీనతలతో బాధపడుతుండగా వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ జ్యోతిన్ గారికి ముందుకు రమ్మని. స్తోత్రం ప్రభువా నాయన. మహోన్నతుడైన తండ్రి మీకు వందనాలు నాయన. ఆది అంతమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి నాయన ఈ యొక్క రివైవల్ మీటింగ్లో కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మీకు వందనాలు తండ్రి. అయా వస్తున్న ప్రతి ఒక్కరిని త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి. రావాలని ఆశపడే ప్రతి వారికి మార్గాలు సరళపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఇదిగో తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బాగు చేయండి తండ్రి ప్రభు నాయన. కీళ్ళ నొప్పుల నుంచి, అనారోగ్యాల నుంచి, ఏ నొప్పులు, ఏ బాధలు, ఏ విధమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారో నాయన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. స్వస్థపరచు యెహోవాని నేనేనని చెప్పావు తండ్రి ప్రభు. అయ్యా డాక్టర్లకు అసాధ్యమైంది నీకు సాధ్యమే కనుక నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. మరలా మీ సన్నిధిలో ఎవరైతే రాకోకుండా ఆగిపోయి ఉన్నారో వారందరూ మీ సన్నిధికి రావడానికి
అనారోగ్యాల నుంచి విడుదల పొంది మీ సన్నిధిలో కనబడడానికి కూడా మీరు కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్కరి గాయాలను మీరు కట్టినాయన, ప్రతి వారిని మీరు బాగు చేసినాయన, మీ సహాయం దయచేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన మీ సన్నిధికి అంగీకారంగా ఉంచమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్త్రీలు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరొక దినం ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. నాయన దేవా, అనేక మంది సహోదరులు ప్రభా నాయన, కుటుంబాలు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ప్రభా నాయన, చెప్పుకోలేని బాధలతో ఉన్నారు ప్రభా నాయన. వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి తండ్రి వారిని మరి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మీ తట్టు చూచే కన్నుల వరకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నిజంగా మాకు మీరే ప్రభా తండ్రి ఆధారము ప్రభా. మీరే మాకు దీవెన ఆశీర్వాదం మీరిస్తే కానీ ప్రభా మాకు తండ్రి ప్రభా ఎక్కడి నుండి దొరకదు ప్రభా. మీరు మాత్రమే మా సహోదరులందరినీ, ఆ కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, ధైర్యపరచండి, ఆదరణ నెమ్మది కలుగు చేయమని వేడుకుంటూ ప్రభా ఇదిగో ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలు చేసిన సిస్టర్స్ అందరిని బట్టి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ఉమెన్ రివైవల్ మీటింగ్, ప్రత్యేకమైన ఉమెన్ ఉజ్జీవ ఈ కూటంలో వచ్చిన స్త్రీలందరిని బట్టి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ స్వర్ణ సతీష్ గారు ముందుకు వచ్చినట్లయితే ఈ మీటింగ్ని ప్రారంభించుకుందాము. చిన్న ఓపెనింగ్ ప్రేయర్ చేసినట్లయితే మనం ముందుకు సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాము. మా దేవ మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవం కలిగినటువంటి తండ్రి, సజీవుడు అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిష్ప్రయోజకులము, ఎన్నిక లేని వారము తండ్రి నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, కృప వెంబడి కృపను మా నాయన ఈ దినాల్లో మా పట్ల అధికంగా చూపిస్తున్నారు ప్రభువా. రాబోయే దినాలు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ప్రభువా, ఈ దినాల్లో తండ్రి విస్తారంగా నీ సన్నిధిలో గడపడానికి ప్రభువా మాకు మార్గాలు తెరుస్తున్నారు ప్రభువా నాయన. నీ సన్నిధిలో వేచి ఉండుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు, విజ్ఞాపనలు చేయుటకు గాను మీరు చూపుతున్న కృపలను బట్టి వందనాలు నాయన. మీ దాసుల యొక్క ఆలోచనను తండ్రి మీరు సఫలం చేయండి. భారంతో బాధ్యతతో సంఘం బ్రతకాలని, సంఘం జీవించాలని నాయన, నీ పక్షంగా బ్రతకాలని తండ్రి నాయన ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి తండ్రి ఈ రివైవల్ ఉమెన్ మీటింగ్లో మీ కార్యమును జరిగించండి. రావాల్సినటువంటి తండ్రి మా సహోదరులందరికీ మీరు మార్గం తెరచి క్షేమ ప్రయాణం దయచేయండి. అయ్యా మీ కార్యం నీ దినాన మేము చూచుటకు సహాయం చేయమని వేడుకున్నాం. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచుమని వేడుకొంచున్నాను ప్రభువా. ఎస్ నైనా నిజమే ప్రభువా, తిరిగి మరలా మమ్మల్ని బ్రతికింపవా, మేము మీ అందు సంతోషించినట్లు ప్రభువా. అవునయ్యా, మా సంతోషం మీ అందే ప్రభువా. అయ్యా మా ఆనందము నీవేనని మరొకసారి ఒప్పుకొనిచు ప్రభువా. వస్తున్న ప్రతి సిస్టర్ యొక్క హృదయ వాంఛ ఏమిటో, అవసరత ఏమిటో మీరు ఎరుగుదురు కనుక ప్రభువా. అయ్యా మీరే కార్యమును జరిగించి ప్రభువా మీ అందు సంతోషించి బ్రతికి అనేకులకు దీవెనకరంగా ఉండులాగున మీ కార్యమును జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందమని నీ కృప కొరకై వేడుకొనుచు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం అట్లా కూర్చున్నట్లయితే డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. మార్నింగే వర్షం పడినప్పుడు అయితే ఈరోజు కొంచెం చల్లగా ఉంది వాతావరణం. సాయంత్రం స్త్రీలు కూడా చాలా చల్లగా ఉంటారు అని అనుకున్నాను. ఆయన వేడిగానే ఉన్నారు. చూసారా, ఎవరు నవ్వట్లే, స్పందించట్లే, అందుకే వేడిగానే ఉన్నారు. ఆత్మీయంగా వేడి కావడానికి వచ్చాం, శారీరకంగా నవ్వుతూ చిరునవ్వు చిందిస్తుంటే ఇక్కడ ఉన్న వారికి చాలా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఏది ఏమి అయినప్పటికీ దేవుడు గొప్పవాడు. యేసయ్య గొప్ప దేవుడు. అందరికీ తెలిసిన పాట ఒక్క నిమిషం, అది స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించెదము అనే పాట పాడుకుందాం. ఫోల్డ్ చేసింది హోల్
సాంగ్ నెంబర్ 132. ఈ సాంగ్ చాలా పాత పాట ఇది నేను అక్క పాడినప్పుడు జేఎస్ఎం కొత్తలో ఈ పాట మేము పాడేవారిని. చాలామందికి జ్ఞాపకం ఉండొచ్చు. తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి నామం స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 132. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించేదాము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదాము. మన యేసుకే చెల్లించేదాము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించేదాము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదాము. మన యేసుకే చెల్లించేదాము. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తము స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తము స్తుతించుడి. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించేదాము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదాము. మన యేసుకే చెల్లించేదాము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ప్రతి లక్షవారం స్పెషల్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నేను అభిషేకే కనిపిస్తూ ఉంటాం పాటలు పాడినప్పుడు. మీరు కూడా చప్పట్లతో ఏకీభవిస్తుంటారు. ఈరోజు మిగతా వారిని కూడా చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, మనం అడిగి ఊహించిన వాటికన్నా. అయ్యో, పూరీలు ఖాళీ చేయట్లేదు. మీరు ప్రయత్నం చేయండి. మీకు ఖాళీగా ఇస్తుంటా, మీరు పూరీల్ని ఫినిష్ చేస్తూ ఉండాలి ఈవేళ. ఓకేనా? ఈ పాట కూడా అందరికీ తెలిసిన పాటే. 166వ పాట, 166. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ. అందరం కలిసి బిగ్గరగా ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామమును ప్రార్థించగా, యేసు నామమున యోహాను పేతురు యేసు నామమును ప్రార్థించగా, కుంటివాడు దిక్కున
నడచుచు దేవుని స్తుతించెను, కుంటివాడు దిక్కున లేచెను, నడచుచు దేవుని స్తుతించెను. ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు. చెరలో పేతురు బంధించబడి సంగమంతా ప్రార్థించగా, చెరలో పేతురు బంధించబడి సంగమంతా ప్రార్థించగా, దేవుని దూత విడిపించెను, సైనికులలో గలిబిలి రేగెను. దేవుని దూత విడిపించెను, సైనికులలో గలిబిలి రేగెను. ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథము 57:15 ఇట్లా ఉంటుందంట. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసిస్తున్నాడంట. కానీ దేవుడు అంటున్నాడు, అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవపరచుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవపరచుటకు, వినయం గలవారి యొద్దను, ఇంకమ్మా దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇది నాన్న ఎందుకు వచ్చావంట? బ్రతకాలి, మనం జీవం పొందుకొని వెళ్ళాలి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఆగిపోయామో ఆ ప్రదేశాలన్నిట్లో ఆత్మీయ జీవితంలో వెళ్ళాలి. అందుకేంటంటే దేవుడు ఎక్కడుంటాడంట? ఆకాశమందు ఆ మహోన్నతమైన స్థలముల దగ్గర కాదు, కానీ దీన మనసు గలవారి ఎదుట, వినయం గల మనసు ఎదుట దేవుడు ఎందుకు ఉంటాడంట? నివాసం ఎందుకు చేస్తాడంట? మనల్ని ఉజ్జీవపరచడానికంట. ఇది నిన్న ఏ ఆశతో మనం వచ్చి ఉన్నామో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు అట్టి మనసుతో మనం కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యమును, ఆయన చెప్పిన మాటను మన ఎడల నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక 2-3 బైబిల్ రీడింగ్స్లోకి వెళ్దాము. సిస్టర్ కస్తూరి గారు ముందుకు వచ్చినట్లయితే కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 1-7 వచనములు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత సిస్టర్ లిల్లీ గారు ఉంటే ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 1-7 వచనములు. కీర్తనలు 85వ అధ్యాయం చదువుకున్నాను. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మాసివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగుము, మా మీద నీ కోపం చాలించుము. ఎల్లకాలము మా మీద కోపించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడు తన పరిశుద్ధవాక్యం సిస్టర్ ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. లేనట్లయితే సిస్టర్ ప్రసన్న సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-14 వచనంలో చదివి వినిపిస్తారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-14 వచనంలో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడైన ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. థ్యాంక్ యూ అక్క. భాగ్య సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10-14 వచనముల వరకు
యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10 నుంచి 14 వచనముల వరకు చదివి వినిపిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37, 10 నుంచి 14. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వానిలోకి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విలాపమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నాము. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనెను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరును సమాధులను నేను తెరచెదను. సమాధుల్లోండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధుల్లోనూ మిమ్మును బయటికి రప్పించి నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. థ్యాంక్ యూ సిస్టర్. లేఖన భాగాలు చదివిన స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఒక చిన్న ప్రార్థనలు చేసుకొని మనం ముందుకు వెళ్దాము. సిస్టర్ వేణు గారు ఉన్నట్లయితే ఈ దినం కొరకు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రేర్ చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన మా దేవ, కృపా కనికరముల దేవ, సర్వోన్నతుడా నాయన, మరొక దినాన్ని ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన, ఎన్నో విషయాలను ప్రభా మీ స్త్రీలను ప్రభా పడిపోయాం ప్రభా. నాయన, మరలే నాయన దినాన్ని మమ్మల్ని రివైల్ చేయండి ప్రభా, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఎక్కడ పడిపోయాం ప్రభా, ఎక్కడ తొట్టిల్లిపోయాం ప్రభా. నాయన నీ కృప చూపించి నాయన ఇది నన్ను మా అందరితో మీరు మాట్లాడి నాయన నీ శక్తి నీ బలం పొందుకులాగున ప్రభా ఇక్కడ జరుగుతున్న ప్రార్థన అంతట్లో నాయన నీ మహిమార్థంగా జరిగించి నీ దోసలను అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ సమయంలో ప్రార్థించి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్. సిస్టర్ నీలవేణి గారు ఉన్నట్లయితే రాలేదమ్మా. సిస్టర్ లతా ప్రసాద్ గారు ఉన్నట్లయితే ముందుకొచ్చి చిన్న ప్రార్థన ఈ దినం కొరకు చేయవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రం స్తోత్రం, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సర్వోన్నత, కృపగల దేవ, దయగల రాజా, మహాగణుడ, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగుణ దేవ, మీ కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క చక్కటి సమయాన్ని ప్రభా నాయన స్త్రీలుగా మీరు మాకు అనుగ్రహించారు. అయ్యా, సేవకురాల ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు నాయన మాకు సమకూర్చండి. అయ్యా, మేము ఎక్కడ సరి చేసుకోవాలో ప్రభా మీ వాక్యం ద్వారా అయ్యా మాకు బయలుపరచమని వేడుకొంచి అడుకొంచున్నాం తండ్రి. మా తప్పులు పొరపాట్లు క్షమించండి అయ్యా ప్రభా. మా కుటుంబాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలో ప్రభా మీరు మాకు జ్ఞానం కూడా అనుగ్రహించమని వేడుకొంచి అడుక్కుంటున్నాం అయ్యా. కూడి వచ్చిన స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ అవసరంతో ఉన్నారో వారికి అవసరం తీర్చమని వేడుకొంచి అడుక్కుంటున్నాం. రాలేని బిడ్డలు, వస్తున్న బిడ్డలు సకాలంలో తోడుకొని రమ్మని ప్రభా నాయనా ప్రభా ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నడిపించి మా సేవకురాల్ని ప్రభా నూరింతల అభిషేకంతో అభిషేకించి మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ అయ్యా మా సంస్థలో మీరే ఉండి నడిపించమని చిన్న విజ్ఞాపన ఏ సదకరగల నామంలో బ్రతిమలాడి వేడుకొని అడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ మేరీ ప్రకాష్ గారు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థనలు చేయవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా, మీకు వందనాలు. మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించారు నాయన, మీకు వందనాలు. ఇంతగా ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించే వారెవ్వరూ లేరయ్యా నాయన. మీ ప్రేమకై, మీ దయకై, మీ కృపకై, మీ కనికరంకై, మీ జాలికై నాయన మీ ఏర్పాటును బట్టి నాయన, మీ పిలుపును బట్టి నాయన, మాలోనిచ్చిన నిశ్చేతను బట్టి ప్రభువా నాయన మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నాయన మీకు వందనాలు. ఏ ఒక్కరూ కూడా ప్రభా తప్పిపోకుండానట్లు నాయన విలువైన ఈ రక్షణ నాయన మేము కాపాడుకోవడానికి, అనేక మందికి ప్రభు ఆశీర్వాదంగా మేము బ్రతకడానికి, మా కుటుంబాలని నిలబెట్టుకోవడానికి ప్రభువా మా బిడ్డలకి వేయి తరములకు ఆశీర్వాదకరముగా మేము మారుటకు ప్రభు అయ్యా ఈ దినము నాయన మీరు మమ్మల్ని దర్శించుమని. ఏ ఒక్కరు వ్యర్థంగా వెళ్ళిపోకూడదయ్యా, ఏ ఒక్కరు వెళ్ళకూడదు నాయన. ప్రతి వారి ఆశను, ప్రతి వారి అక్కర్లను తీర్చి నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని నింపి నాయన తృప్తిపరచయ్యా అయ్యా. సంతోషంతో నాయన
సమృద్ధిగా నాయన ప్రభువా మేము మోసుకుని పోవడానికి కృపను దయచేయమని, ఈ ప్రార్థన మీ దివ్య సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన స్త్రీలందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం అట్లాగా ఉన్నట్లయితే సిస్టర్ డెబోరా సిస్టర్ ముందుకు వస్తారు. మనం స్తుతి ఆరాధనలోకి త్వరగా వెళ్ళిపోదాము. ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక్క మాట, చాలా వెనక్కి కూర్చున్నారు చాలామంది. వెనక్కి కూర్చుంటే దేవుడు ఆశీర్వదించడు, కానీ ఈ దినాన్ని ఎవరైతే ముందు కూర్చుంటారో వారిని కూడా వెనుకను కూర్చున్న వారి వల్లే ఆశీర్వదింపబోతున్నాడు. కనుక దయచేసి ముందుకు రండి. అవకాశం ఉన్నవారు ముందున కూడా ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధనలోకి తొందరగా వెళ్ళిపోదాం. నేను ఈ దినము కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము చెప్పిన దగ్గర నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, బ్రతుకున్నట్లు ఉజ్జీవింపజేయండి, ముందు నన్ను ఉజ్జీవింపజేయండి ప్రభువా. అక్కడికి వెళ్ళి ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు లేదా ఆరాధనలోకి నడిపించమన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు నేను ఎక్కడెక్కడైతే పడిపోయానో ఈ వారంలో, గడిచిన దినాలలో నన్ను తిరిగి మళ్ళా లేపండి, నన్ను లేవనెత్తండి, నా తల నుంచి అరిపాదం వరకు నన్ను కడగండి, నన్ను పురుకొల్పండి, నన్ను రేపండి, నీ ఆత్మతో తిరిగి మళ్ళీ నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మన దేవుడు చాలా ప్రేమించే దేవుడు, మనల్ని కన్నవారి కన్నా మిన్నగా ప్రేమించేవారు ఆయన. అన్నదమ్ములు, అక్క చెన్లు, అత్తమామలు, భర్త కన్న బిడ్డల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఎవరున్నారంటే ఈ లోకంలో యేసయ్య మాత్రమే. గనుక నేను చిన్న ప్రార్థన చేసుకోగానే మోకరించి చేసుకోలేదు. ఆ ప్రార్థన పని చేసుకుంటూ ప్రార్థన చేశాను. ఇంట్లో పని చేసుకుంటూ, ప్రభువా నన్ను ఉజ్జీవపరచండి, నన్ను రేపండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను కనికరించండి, నాతో మాట్లాడండి. అక్కడికి వెళ్ళి ఆరాధన నడిపించినప్పుడు నేను కాదు ప్రభువా మీరు కనబడాలి, నేను కాదు ప్రభువా మీరు ప్రభువా మీ కార్యం జరిగించాలని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడల్లా దేవుడు మాట్లాడుతూ ఉంటాడని చెప్పాను కదా, అలాగే మాట్లాడుతూ మొదలుపెట్టినప్పుడు ప్రభువా ఆరాధనలోకి వెళ్ళినప్పుడు 2 మాటలు నాతో మాట్లాడవా, 2 మాటలతో నన్ను తిరిగి లేవనెత్తవా, నన్ను బలపరచు అని దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాను. మాట్లాడినప్పుడు దేవుడు ఒక ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం చేశాడు. పూర్వం నేను మా ఇంట్లో ఉండినప్పుడు మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది. మా ఇంటి ముందే ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టుకి మొత్తం మీద ఎలాగో ఒక కొమ్మ ఇరిగిపోయి చిన్న పట్టుమే ఉంది, దానికి కొంచెమే దానికి చెట్టుకి ఏలాడుతూ ఉందన్నమాట. ఆ మాత్రం పట్టు కూడా వదిలి పడిపోతుంది, ఎండిపోయిన కొమ్మంతా పడిపోతుంది. కానీ ఆ చిన్నది అంటుకొని ఆ చెట్టుకి వేలాడుతుంది. నేను అవకాశం ఉన్నప్పుడల్లా చెట్టు ఆ కొమ్మను చూసేదాన్ని, పడిపోయిందా ఇంకా ఉందా, పడిపోయిందా ఇంకా ఉందా. నాకు సమయం దొరికినప్పుడల్లా ఆ కొమ్మను చూస్తూ ఉండేదాన్ని. కొమ్మంతా ఎండిపోయింది, ఆ పట్టు మాత్రమే కొంచెం పచ్చగా ఉంది. అది కూడా ఎండిపోతే పడిపోతుందేమో అని చూస్తూ ఉండేదాన్ని. కానీ ఇది నాన్ని దేవుడు అది జ్ఞాపకం చేశాడు. మీరైతే అది పడిపోతుంది, ఎండిపోయింది, ఇరిగిపోతుంది, ఇంక అయిపోయింది దాని పని అని అనుకుంటారు. కానీ దేవుడైతే అలాగ కాదు, నేనైతే అలాగ కాదు. మీరు ఎండిపోయినా తిరిగి చిగురింపజేస్తాను, మీరు ఎండిపోయినా తిరిగి ఎండిపోయింది కదా, అయిపోయింది, ఫినిష్ అని అనుకోవచ్చు, కానీ అక్కడి నుంచి నేను మిమ్మల్ని తిరిగి లేపగలను అని దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 37వ అధ్యాయము చదవడం ప్రారంభించాను. ఈ ఎండిన ఎముకల కొరకు చదవడం ప్రారంభిస్తే ఈ ఎండిన ఎముకల కొరకు ఎవరికి సాదృశ్యంగా ఉంటుందంటే ఇజ్రాయేలీలకి సాదృశ్యంగా ఉంటుంది. ఇజ్రాయేలీలు అనుకుంటుంటారంట ఏమని, మా ఎముకలు ఈ ఎండిపోయి మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారట.
ఏమనుకుంటున్నారు? మా ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోతుంది అనుకుంటున్నారట. అనుకున్నప్పుడు దేవుడు ఆయన దాసుని ప్రేరేపించి ప్రవచించమన్నాడట. ఏమని ప్రవచించమన్నాడు? మీ సమాధులను తెరుస్తాను, తెరిచి అందులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇజ్రాయేలు దేశంలో మిమ్మల్ని చేస్తాను లేదా నడిపించేదను అని ఉంటుంది ఆ వాక్యంలో. అది చదువుతూ ఇంకొంచెం కిందకెళ్తే ఏమని ఉందో తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో నివసింపచేసేదను, మీరు తిరిగి మీ దేశంలో నివసించినట్లు నేను చేసేదను. నా ఆత్మ మీతో కాదు, ఎవరిలో? మీతో వేరు, మీలో వేరు. నా ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని బ్రతికింపచేసి తిరిగి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవాను నేను నా మాట నెరవేరుతుందని మీరు చూస్తారు. ఇదే యెహోవా వాక్కు అని ఉంటుంది. ఈ దినము నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. తిరిగి నేను ఎక్కడైతే పడిపోయానో, నేను ఎక్కడైతే ఓడిపోయానో, నేను ఎక్కడైతే దిగజారిపోయానో, ప్రభువా తిరిగి నన్ను బలపరచు, లేవనెత్తు, మళ్ళీ నన్ను నీలో బలపరచు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. అదే దేవుని ఆత్మను పట్టుకొని మీ మధ్యకు వచ్చాను. దేవుడు మీలో ఆయన ఆత్మను నివసింపజేయాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధనలోకి వెళ్ళినప్పుడు దయచేసి నిలబడదామా? ఆయన్ని గౌరవిస్తూ, ఆయన్ని మర్యాదిస్తూ, యేసయ్య నామమును గనుపరుస్తూ, ఆయనకి స్తోత్రాలు చెప్పుతూ, వందనాలు చెప్పుతూ, తిరిగి మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం బాగు చేసుకుంటూ, దేవుని యొక్క ఆత్మ మనల్ని బ్రతికించినట్లు తిరిగి మన హృదయంలో ఆయన ఆత్మకు చోటిద్దామా? హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. అటు ఇటు చూడొద్దు దయచేసి. మన వంటగదిలో చాలాసేపు నిలబడి వంట చేస్తాం కదా, నిలబడే పరిశీలించు దేవుడు. మన హృదయాల్ని కట్టే దేవుడు, మన హృదయాల్లో నివసించాలని ఆశపడుతున్న దేవుడు, ఆయన ఆత్మతో మనల్ని నింపాలని ఇష్టపడుతున్న యేసయ్యని ఓ కనపరచుదామా? ఓ రిషికునరారారారికారా బాబా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అంతటితో, పూర్ణ మనస్సుతో ఇక్కడ నిలబడింది నేనయ్యినా యెహోవా యేసయ్య ఆయన సన్నిధి మన మధ్య నుంచినారు. ప్రియ సహోదరు, మండే అగ్నిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలెల్లా నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అభిషేకించు, ఎక్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఇచ్చేగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిరా దేవా, భాషలతో అభిషేకించు, ఇచ్చేగాలెల్లే నన్ను తాకుమా, జీవమారమ్మని ప్రవహించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా,
అందరము ఏక మనసుతో ఈ ఏకమై నాతో పాటు పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమిస్తూ పాడతారా? ఏ పాటి వారమయ్యా మమ్మింతగా ప్రేమించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మరొకసారి, ఏ పాటి వారమయ్యా మమ్మింతగా ప్రేమించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మా దోషము భరించి, మా పాపము క్షమించి, మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి, మా దోషము భరించి, మా పాపము క్షమించి, మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితి లేవి. కృపగల దేవా నీ కృపకు సాటి లే. మరొకసారి, ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితి లేవి. కృపగల దేవా నీ కృపకు సాటి లేవి. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపు. మరొకసారి పాడతామా? ఏ వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మా దోషము భరించి, ఓహో మా శాపము క్షమించి, ఓహో మము నీలా మార్చుటకు కలువరిలో మరణి. మరొకసారి, మా దోషము భరించి, ఓహో మా పాపము క్షమించి, మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమ, ఓ జీసస్ ప్రేమకు పరిమితి లేదు. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి. మరొకసారి పాడతామా? ప్రేమించే ప్రేమ, ఓ రి బాబా, ఓ జీసస్, హల్లెలూయా. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఎవరు? ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితి లేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి లేవి. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. అవును ప్రభువా, మేమే పాటి వారం నాయనా, మేమెంతటి వారము ప్రభువా. మాపై కృప చూపించే దేవా, మమ్మల్ని ప్రేమించిన దేవా, మీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు ప్రభువా? మీలాగా మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు నాయన? భర్త ఆదరిస్తారా? బిడ్డలు ఆదరిస్తారా? తల్లిదండ్రులు ఆదరిస్తారా? అన్నదమ్ములు దరి చేర్చుకుంటారా? అక్క చెల్లెలు నీలాగా మమ్మల్ని ప్రేమిస్తారా? ఆత్మీయులు ప్రేమిస్తారా? లేదే. ఎవరు ప్రేమిస్తారు ప్రభు మమ్మల్ని మీలాగా? మార్చగల సామర్థ్యుడు మీరేసయ్యా. తిరిగి ఈ దినాన్ని మమ్మల్ని బ్రతికించవా?
తిరిగి నీ జీవాత్మలని మాలో ఊదవా. చేసిన స్త్రీల మీదకి నీ ఆత్మ వర్షము కురుబరించవా. ఈ దినాన్ని ఉజ్జీవపరచవా. ఈ దినము వ్యర్థముగా అయిపోకూడదు నాయనా. ఈ దినము ఏదో స్పెషల్ డే కదా, ఎలాగవుతుందో చూద్దాం అనుకుని రాలేదు ప్రభు. ఈ దినాన్ని నీ కార్యం మా హృదయాల్లో జరగాలని, మా జీవితాల్లో జరగాలని. ఓ జీసస్, pour out your spirit today evening, Lord. ఎవరైతే ఉన్నారో నిశ్చయముగా దేవుడు వారిని దీవించబోతున్నాడు. దేవుడు వారిని ముట్టబోతున్నాడు. దేవుడు వారిని తాకబోతున్నాడు. దేవుడు మెండైన ఆత్మ వారి మీద కురిపించబోతున్నాడు. ఓ జీసస్, ఓ రానైన దినాల్లో, భవిష్యత్తు దినాల్లో ఈ భూమిని తల కిందలు చేయడానికి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. రే బాబా, రిషికదర్రా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీ కార్యాన్ని మీరు జరిగించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రశాంతి బెన్ గారు వచ్చినట్లయితే వాక్యంకి వెళ్ళకముందు సిస్టర్ ప్రశాంతి బెన్ గారు వచ్చారమ్మా. పాస్టమ్ గారు వచ్చారమ్మా. సిస్టర్ ప్రశాంతి బెన్ సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంతోషకరమైన సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయనా ఇక్కడ కూడుకోవడానికి ప్రభా, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభా మేమందరం కూడుకొని ఉంటుండగా ప్రభా అయ్యా మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ సన్నిధితో నింపారని నమ్ముచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించబోతున్నారు. మీకు వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా, నీ వాక్యముతో నాయన ప్రతి ఒక్కరిని మీరు కదిలించబోతున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, జీవము కలిగిన వాక్యాన్ని నాయన అయ్యా అందిస్తుండగా ప్రభా అయ్యా నీ షకిన మేఘముతో నాయన ఈ స్థలం అంతటిని మీరు నింపమని అడుగుచున్నాం తండ్రి. నాయన అయ్యా నాయన ఎవరెవరు నాయన ఏ అవసరతతో వచ్చారో నాయన, ఏ కొదువుతో వచ్చారో ప్రభా, ఏ భారం కలిగి వచ్చారో నాయన అయ్యా నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు అని నాయన ప్రభా. ఆశ కలిగి నాయన ప్రతి ఒక్క సహోదరి ఆశ కలిగి ఇక్కడ వచ్చి ఉంటుండగా ప్రభా అయ్యా వారిని తృప్తిపరిచి ఇక్కడి నుంచి పంపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నాయన నాయన ఈ దినాన్న మీ కార్యము ప్రతి ఒక్కరూ అనుభవించుటకు ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన తండ్రి సంతోషముతో ప్రభా సమాధానంతో ఇక్కడ నుండి వెళ్ళుటకు మీ సహాయం దయచేయండి. వాక్యం విత్తబోతున్న నాయన తండ్రి నీ దాస్రాల్ని సిలువ చాటును మరుగుపరిచి ప్రభా అయ్యా నాయన రెండంతల ఆత్మతో మీరు నింపమని ప్రభా ఇక్కడున్న వారందరినీ మీరు దీవించి పంపించమని మిగతా కార్యక్రమం అంతా మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు మేము మొదటి మీ అందరం గ్రీట్ చేసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి కూడి వచ్చిన స్త్రీలందరికీ ఈ ఉమెన్ రివైవల్ మీటింగ్కి కూడి వచ్చిన జేఎస్ఎం స్త్రీలందరికీ ఇక్కడున్న వారి బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొచ్చినట్లయితే వారందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్తుండగా మనం శ్రద్ధతో భక్తితో కొంత సమయము దేవునిపై దృష్టి ఉంచుదాము. ప్రకటన గ్రంథము యోహాను అపోస్తులైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము నేను 1 నుంచి 5 వచనములు చదువుతాను. మీరు అందరూ శ్రద్ధగా స్క్రీన్ మీద కూడా వేసి ఉన్నారు. చక్కగా ఈరోజు మనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు నేను చదువుతుండగా దయించి ఏదైనా సీట్ ముందు మీకు ఖాళీ ఉన్నట్లయితే ఇట్ ఇస్ అ రిక్వెస్ట్, పెద్దవాళ్ళు కాకుండా రాగల వాళ్ళు కూర్చోగల వాళ్ళు ముందున్న సీట్ని ఫిల్ చేయండి. పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మీ దగ్గర ఉంచుకోవద్దు, వెనకాల వారి కొరకు ఏర్పాటు చేయబడినవి మీరు జాగ్రత్తగా వినడానికి కొరకు వారికి కొన్ని ఏర్పాట్లు జరిగాయి. వారు ఉంటారు, వెనక్కి పంపించండి. నేను చదువుతుండగా నెమ్మదిగా నిశ్శబ్దంగా అటుగా ముందుకు రండి, పెద్దవాళ్ళు కాకుండా. ఇట్ ఇస్ అ రిక్వెస్ట్. సార్దీసులో ఉన్న సంఘపు దూత ఇలాగు వ్రాయము,
7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక, అమ్మ వెనక్కి కొంచెం పంపించండి. కనుక జాగరూకుడిపై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడిపై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనుదును. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అట్లాగా చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. ఈ దినమున ఏ ఆశతో ఏ మనసుతో నీ సన్నిధిలో వచ్చి ఉన్నామో మీరు ఎరుగురు ప్రభువా. నాయన హృదయ పరిశీలకుడు నీవై ఉన్నావు ప్రభువా. నాయన మీరు మాట్లాడితే అది మాకు మేలు, అది మేము ప్రయోజనం ప్రభువా. మేము బ్రతకగలం ప్రభువా. నాయన ఆశతో మీరు మాట్లాడతారని నమ్మికతో ప్రభువా, మీ దాసురాలని బలహీనతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. నన్ను మరుగుపరిచి నాయన మీరు మాత్రమే మాకు కావలసిన మాటలు నాయన మీరు అందించి మీరు మాట్లాడి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఈరోజు మనకున్న టాపిక్ ఏంటంటే, అందరూ ఏం చెప్తున్నారంటే, మొదటి నుంచి డెబ్బీ సిస్టర్ కానీ నేను కానీ వచ్చినప్పుడు ఏం చెప్తున్నామంటే రివైవల్ డే, ఉమెన్ రివైవల్ డే. అంటే అసలు రివైవ్ అన్న మాటకి అర్థం ఏంటంట, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. అంటే మరలా అంటే బ్రతికించటం, అంటే చనిపోయింది దాన్ని మరలా బ్రతికించటం, లేదంటే చావసిద్ధనై ఉన్నది అంటే ఇంకో కొంచెం ఆలస్యం చేస్తే చనిపోతారు. అట్టి వారికి చూడండి, ఎవరికైనా సడన్గా హార్ట్ అటాక్స్ కానీ కార్డియాక్ అరెస్టులు కానీ వస్తే బయట కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారికి గుండె మీద ఛాతి మీద గట్టిగా నొక్కుతూ వారు చేయాల్సిన రీతిలో చేస్తే మరలా ఏంటంటే ఆగిపోయిన గుండె రక్త ప్రసరణ అదేంటంటే గుండె మరలా కొట్టుకొని రక్త ప్రసరణ శరీరం అంతా వెళ్ళి వారు స్పృహలోకి వస్తూ ఉంటారు. తర్వాత జరగాల్సిన ఫస్ట్ ఎయిడ్ అంతా జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఏంటంటే మనం మరలా పునరుద్ధరించటం, అంటే మరలా దేవుడు మనల్ని సమకూర్చటం, మనం మరణించిన వారిని లేదంటే చావసిద్ధనై ఉన్న వారిని ఏంటంటే మరలా ఉంది. నేను మాట్లాడుతుంది శారీరకంగా కాదు కానీ, శారీరకమైన మరణానికి కొరకు కాదు కానీ ఆత్మీయంగా నేను మాట్లాడుచున్నాను కదా. ఈ దినాన్న దేవుడు అట్టి రీతిగా మనల్ని అందరినీ ఉజ్జీవపరచులాగా దేవుని సన్నిధిలో కనిపెడతాం. చూడండి, మనందరము బ్రతికే ఉన్నామా అంటే అదేలాగా అంటాక అసలు క్వశ్చనే రాంగ్ అని అన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటున్నానంటే, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మేము సజీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, జీవపు మాటలు మాట్లాడుతున్నాము. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం బ్రతికే ఉన్నామా? ఇన్ని రకాలుగా జీవపు మాటలతో, వాక్యంతో, దేవుని సంఘంలో జీవం గల ఆత్మతో ఆయనకు ఆలయమే ఉంది మన శరీరం. అట్లాగా ఇవన్నీ వనరులు దేవుడు ఇచ్చాడు మనని రక్షించిన తర్వాత. ఇవన్నీ ఉండగలిగి నేను చనిపోతానా, చనిపోయేది ఉందా అంటే ఎస్ ఉంది. అట్లా ఉంది కాబట్టి ఒక సంఘాన్ని కొరకు దేవుడు మాట్లాడుతూ, ఇక్కడ ఒక సార్దీసు సంఘం కొరకు ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంట, దేవుడు 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పున సంగతులేమగా ఏమని చెప్తున్నాడంట, నీ క్రియలు నేను ఎరుగుదును. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఆ మిగతా ప్రకటన గ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఎఫెసీ సంఘం ఉంది, స్ఫుర్ణ ఉంది, తుయతైరా ఉంది, ఫిలదెల్ఫియా ఉంది, లవోదికియా సంఘాలు, వీటన్నిటితోని దేవుడు కొంచెం ఏంటంట వారికి కొంచెం కితాబిస్తున్నాడంట. మీరు మీ క్రియలు ఎరుగు, మీ సహనం ఎరుగు, మీరు కష్టాలు వచ్చినప్పుడు మీరు ఓర్చుకున్నారు, మీరు చేశారు అన్నీ చెప్పి అయినను మీకు మీ మీద మోపవలసిన ఒక నింద ఉంది, ఒక కొదువు ఉందని చెప్తూ వచ్చా. కానీ ఈ సార్దీస్ సంఘానికి కానీ దేవుడు అంటే డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఒకటే మాట ఏంటంట, నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటూ ఉంటాడు కదా. చాలామంది మనుషులు పై రూపాయన చూస్తారు, ఇక్కడి నుంచి చూస్తే చాలా చక్కగా అందరూ చక్కగా రెడీ అయి ఉన్నాం. కొంతమంది కొత్త బట్టలు వేసుకున్నారు, కొత్త చీరలు వేసుకున్నారు, శుభ్రంగా రెడీ అయి వచ్చాం. కానీ ఏంటంట మన దేవునికి మాత్రమే కదా
అంతరంగ పరిశీలకుడు ఎవరు? దేవుడు మాత్రమే. బయట మనుషులైతే బయటను చూస్తారు, మన అంతరంగాన్ని ఎవరు కనిపెట్టలేరు కదా. హెబ్రీలు రాసిన పత్రికలో ఏముంటుంది ఏంటంటే ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదంట, ఏదీ లేదు. ఏంటంట ఒకటి కాదు రెండు, నీ కూర్చుంటా, నువ్వు పడుకుంటా, నువ్వు మాట్లాడక ముందు, నీ పెదవులకు ముందు, నీ బయటకు మాట్లాడక ముందు కూడా నీ హృదయంలో తలంపులు ఆయన ఎరిగిన వాడు. కాబట్టి ఇంకొక మాట ఉంది, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో హెబ్రీలు రాసిన పత్రిక 14:13లో ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఎట్లా కనబడుతుందంట, తేటగా ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి అప్పచెప్పవలసి ఉందో, ఎప్పుడు నించుంటామో అక్కడ దేవుడికి కదా చెప్పవలసిన టైంలోని నువ్వు వేరొక మాట చెప్పలేదు. దేవుడు భ్రమపడ్డాడేమో, దేవుడు తప్పుగా అనుకుంటున్నాడేమో, నా క్రియలు బాగానే ఉన్నాయి కదా అని అనుకోవడానికి లేదంట. దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తమును తేటగా మరుగు లేకుండా. ఎన్ని విశేషణాలు వాడాడమ్మా దేవుడు. అందుకే అంటున్నాడు ఏంటంట, నీ క్రియలు నాకు తెలుసు కదా. ఏంటి తెలుసు అంట, ఇక్కడ ఏం చెప్తున్నాడంట, నీవు జీవించుచున్నావు, నీకేముందంట, యూ హ్యావ్ అ నేమ్. ఈ సంఘం అంట చాలా సమృద్ధి గల సంఘం అంట. అంటే సార్దీసు సంఘం కొరకు మాట్లాడుతుంది, కానీ ఇది సార్దీసు అనే అంటే పట్టణంలో ఉంది. ఈ పట్టణము చాలా ధన సమృద్ధి గల పట్టణం ఉందంట. ఎందుకంటే వస్త్రాలు చాలా మన్నిక గల చాలా విలువైన వస్త్రాలు అక్కడ తయారవుతూ ఉంటాయంట. ఇంకా చెప్పాలంటే వెండి నాణాలు లేదంటే సిల్వర్ నాణాలు, ఏదంటే వెండి బంగారపు నాణాలు ముద్రించే ఫస్ట్ పట్టణం అంట. అక్కడ చరిత్రలో లిఖింపబడిన ఫస్ట్ పట్టణంగా అది పేరుగొన్నదంట. అటువంటి పట్టణంకి ఏంటంటే అందరూ బయట నుంచి చూస్తే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా పేరుందనమాట ఆ పట్టణానికి. ఏంటంట, చాలా మంచి పట్టణము. ఎవరు దీన్ని, ఈ పట్టణం కూడా ఎక్కడంట 1500 అడుగుల పైన కొండ శిఖరం మీద పట్టబడి ఉంది. అంటే ఏ శత్రువు కూడా వచ్చి ఆ పట్టణాన్ని దోచుకోలేడు అన్నట్టు రీతిగా ఉన్నారు. కానీ 2-3 సార్లు దాడికి గురే మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. అంటే ఏంటంట, నిర్లక్ష్యం, ఉదాసీనత, నెగ్లిజెన్స్ ఏంటంట అటు ఆ పట్టణానికి ఉంది. ఏమంటున్నాడంట, నీకు పేరుంది, చక్కగా పేరుంది. క్రైస్తవ పేర్లే మనకు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో అందరికీ మంచి మంచి పేర్లు మార్చుకుని ఉంటాం. రక్షణలోకి వచ్చిన తర్వాత అంత మంచి పేర్లు ఉన్నాయి. చక్కగా మనం మంచి బట్టలు వేసుకుంటూ వస్తాం. క్రైస్తవులని అందరికీ తెలుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు, చక్కగా పలకరించినప్పుడు అవన్నీ ఉన్నాయి. దేవుడి సంఘాన్ని ఎట్లా గద్దిస్తున్నాడంట కదా. ఎప్పుడైతే ఏదైనా సంఘానికి అప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు కాదు కదా అంట. దేవుడు మనల్ని నిలబెట్టి అడిగితే, అమ్మ మీరు చక్కగా చేసాము, చక్కగా మంచి సేవకుల ద్వారా కట్టబడింది, ఇన్ని సంవత్సరాలు అయింది, 33 సంవత్సరాలు అయింది, చక్కగా ప్రతి సంవత్సరం గాస్పల్ చేస్తున్నారు, చారిటీ చేస్తున్నారు, మంచి రివైవల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా సంఘంగా మీరు ఎట్లాగున్నారు అని మనల్ని కానీ మనం ప్రశ్నించినట్లయితే, ఎప్పుడు ప్రతి లేఖన భాగము అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ఏంటంటే వారికి ఎంతైతే ప్రాముఖ్యమైనదో ఇప్పుడు మనకి కూడా అంతే మనం తీసుకోవాలంటే. ఇప్పుడు దేవుడు ఏంటంటే మనకిన్న పరిస్థితిని బట్టి మనము జీవిస్తున్నాము. మంచి పేరే ఉంది కదా. ఇప్పుడున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే, మనకున్న భౌతికమైన ఆశీర్వాదాల వల్ల, మనకున్న కుటుంబాల వల్ల, ఆస్తుల వల్ల, కార్ల వల్ల, ఇల్లుల వల్ల అన్ని ఆశీర్వాదాలను పట్టుకొని ఏం చేస్తున్నామంటే, నేనంతా బాగానే ఉన్నాను, చక్కగా ఉన్నాను, ఇంకేం కొదువ, దేవుడు నన్ను దీవిస్తున్నాడు కదా. ఈ భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ దేనికి సంకేతం అనుకుంటారంట, నేను బాగానే ఉన్నాను, దేవుడు దీవించబట్టే, దేవుని కృప చూపించిన బట్టే కదా నేను బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఏంటంట, ఈ సంఘానికి పేరు ఒకటే ఉంది. యూ హ్యావ్ ఓన్లీ పేరు. అంటే పేరు దిబ్బ, పేరు గొప్ప ఊరు దిబ్బ, సామెతలు పెడతారు కదా. చక్కగా పేరు, దాంట్లో విషయం ఏం లేదు. ఈ సంఘానికి ఏంటంట దేవుడు మాట్లాడుతాను, పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలోని చాలా పేరుంది, చాలా గొప్ప ఉంది, బయట అంతా తెలిసింది, కానీ లోపల ఏం విశేషం లేదు, ఏమీ లేదు. అంతా ఏంటంట ఏమీ లేదు, మృతమైన వారే అందరూ, వారికి పేరు మాత్రమే మిగిలింది. కాబట్టి ఇక్కడేంటే ఉంది, జీవించుచున్నారు మాత్రమే పేరే ఉంది. చూడండి, నయమాన్కి పెద్ద సైన్యాధిపతి, సిరియాకి ఏంటంట నయమాన్ పెద్ద సైన్యాధిపతి, యెహోవా వానికి జయం కలిగిస్తున్నాడంట. కలిగించినప్పుడు ఏంటంట, ఆయన యజమానుడి దృష్టికి దయ పొందుతున్నాడు, గనుడంట, మహాపరాక్రమశాలి అంట. కానీ ఆ జయాన్ని బట్టి ఆనందించట్లేదు. కానీ ఎప్పుడు ఏంటంట నయమాన్ ఏంటంట ఆ బట్టల కింద, సైన్యాధిపతి ఆ బట్టల కింద ఉన్న ఏంటంటే తన శరీరాన్ని తినేస్తున్నా ఆ కుష్టి వల్ల బాధపడుతున్నాడు. చింత, వేదన, ఇంత జయాన్ని ఇస్తున్నాడు కదా, ఎంత పేరు ఏదంట, రాజే, ఆ సిరియా దేశపు రాజే దయ పొందిన వాడంట కదా. అట్లాంటి రాజుకి అన్నీ ఉన్నాయి, కానీ ఏంటంట లోపల ఏంటంట శరీరము
కృషించిపోతుంది. ఎవరికీ తెలియదు, సైన్యానికి తెలియదు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, నయమాన్ కానీ కథనంలో కానీ అక్కడ యుద్ధ భూమిలోకి అడుగు పెడితే జయం ఖచ్చితంగా అది మా వశమే అని అనుకుంటున్నారు, కానీ లోపల ఉన్నది తెలియదు. లోపల ఎంత కృషించిపోతున్నాడో ఎట్లాగుందో అది తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లోని ఈనాడు ఆత్మీయ జీవితము ఉన్నదేమో అని ఈ సమయాన్న దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఏంటంటే మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏమో ఉంది. ఆత్మీయ స్థితిలో మనం రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకున్న తర్వాత మనం అపరాధముల చేత పాపముల చేత ఒకసారి చచ్చిన వారమే ఉన్నాం. ఏంటంటే పాపము అపరాధము ఇవన్నీ ఏం చేశాయంటే మన పాప స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన కృపను విస్తరించాడు. నీవు నేను దేనికి అర్హులం అంటే నరకానికి అర్హులము, పాపం చేసాం కాబట్టి మరణానికి అర్హులమైన మనల్ని దేవుడు లేవనెత్తి నీవు నేను పొందవలసిన ఆ శిక్షను సిలువలో ఆయన వెల చెల్లించి ఏం చేశాడంట, మన గుర్తింపు మార్చాడు. దేవుడు మన పేరు మార్చాడు, మన అడ్రస్ మార్చాడు. ఏంటంటే దేవుని కుమారులు అని పేరు. తర్వాత ఏముందంట, మనం పరలోక రాయబారులము, ఆయనతో పాటు సదాకాలము జీవిస్తాం. కాబట్టి అప్పటి నుంచి మన ఆత్మీయ స్థితి ఎన్నాళ్ళైతే ఏంటంటే అప్పటి నుంచి ఎదుగుతూ ఉన్నాము. ఆత్మీయ స్థితి మనము శరీర స్థితి కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, అప్పటి నుంచి నేను అడగట్లేదు, కానీ మన ఆత్మీయ స్థితి వయసు ఎంత. ఇప్పటికీ ఏంటంటే అప్పటి నుంచి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, వెలిగించిన దాన్ని బట్టి ఆత్మతో నడిపింపబడుతున్నామా, ఎంతవరకు మనం దేవుని కొరకు ప్రయాసపడ్డాం, ఎంతవరకు ఆయన కొరకు ఆయన క్రియలు చేసాము, ఎంతవరకు ఆయన సంతోషపెట్టాము, ఎంతవరకు ఆయన ఇష్టంగా జీవించాము, ఎంతవరకు ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చాము. కాకపోతే ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే అన్నీ కావాలి. ఇప్పుడు ఈ రోజుల్లోని ఎట్లాగంటే సకము లోకము అట్లాగా ఇప్పుడు నిలువెచ్చిన స్థితి ఎట్లాగుంటుందంటే, అయితే మనము పూర్తిగా లోకంలో కలిసిపోము, పూర్తిగా దేవునికి సమర్పించుకోము. అట్లా లేదు, వద్దు. దేవుడు కావాలి, లోకంలో దేవుని భక్తి కావాలి, లోకంలో యుక్తి కావాలి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఏంటంటే కొంచెం ఇష్టము కొంచెం ఇది. అంటే ముందు ఎట్లాగుండేదంటే మన ఆత్మీయ జీవితము ప్రార్థన ఎంతో ఆసక్తి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలంటే, దేవునితో సంభాషించాలంటే ఆ ప్రార్థన సమయము పోయిందంటే ఎంతో బాధ, ఎంతో కన్నీరు, ఎంతో వేదన. తొలి దినాట్లో ఎట్లాగుండేవారమమ్మా మనం ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే, మరి నిజంగా దేవుని రక్తం చేత కడగబడిన వారము, ఆత్మతో నింపబడిన వారముకి ఎట్లాగుంటుందంట, ఆ మంట ఎట్లా చేస్తుందంట, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. నా దేవునితో, నా సృష్టికర్తతో, నా తండ్రితో మాట్లాడే అనుభవాల్లోని అందరం ఖచ్చితంగా వెళ్ళే ఉంటాం. తర్వాత వాక్యం చదివేటప్పుడు గంటల తరబడి మోకాలేసి, లేదంటే ఈ రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఇన్ని కంప్లీట్ చేయాలని మనసు ఖచ్చితంగా ఉంటుంది. ఈ దినాల్లో వచ్చే దేవుని సన్నిధి అంటే ఎట్లా ఉంటుంది, దేవుని సన్నిధికి పరుగు పెరుగున రాగలిగాం కదా. ఆ దినం అంతా, వారం అంతా మన పనుల్లో పనిపాట్లలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధి వచ్చేసరికి గబగబగా వచ్చే దినాలు ముందు వరుసలో కూర్చొని ఏంటంట దేవుని కొరకు దేవుని సన్నిధికి వచ్చే ఉన్నాయి. అంటే అన్యోన్య సహవాసంలో దేవుడితో జీవించే రోజులున్నాయి. అంటే దేవునికి ఏంటంటే, కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా మటుకు చల్లారిపోతూనే ఉంటాం. ఆత్మీయ స్థితిలో ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోతాం. ప్రార్థన ఎట్లాగుంటుందంటే మనకి భారంగా ఉంటుంది. అవసరం వస్తే, కష్టం వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం కదా. శ్రమ వచ్చినప్పుడు అప్పుడు కదా. దినంలోని పెద్దగా ప్రార్థన చేయకపోయినా పెద్దగా బాధ ఉండదు. చిన్న పాపం మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మను మనం గుచ్చుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చి దాన్ని ఒప్పుకునేవాళ్ళం. వాక్యం చదవకపోయినా ఏంటంటే పెద్దగా ఉండదు. రొటీన్గా లేదంటే అట్లా అలవాటు పెద్ద చదివితే చదువుతాం. ఎట్లాగా వీళ్ళు నిలువెచ్చని స్థితిలోకి లేదంటే చల్లారిపోయిన స్థితిలోకి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటామంటే ఇవన్నీ విషయాలు దేవుని కొరకు ఆసక్తి. ముందు దేవుణ్ణి ఏంటంటే మన సృష్టికర్త అయిన దేవుడు ఏమవుతాడంటే ఆ సృష్టికర్త వరకు రక్షకుడు వరకే వదిలేసాం. ఆయన నా సృష్టికర్త, నన్ను సృజించినవాడు, తర్వాత రక్షకుడే. ఆ తర్వాత ఆయన మన హృదయంలో చేసిన తర్వాత ఏంటంటే ఆయనకి మనం ప్రభువుగా చేసుకుంటే ఒక రాజ్యానికి రాజు అయితే ఏం చేయాలి, ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే ప్రజలందరూ చేయాలి కదా. అట్లాగా మనం ఒప్పుకోం.
ఎందుకు ఇదంతా మనం చల్లారిపోతాం, ఆసక్తి విషయంలో కూలిపోతాం, వెనుదిరిగిపోతుంటాం, దేవునితో పరిగెడుతున్నాం అనుకుంటూనే, దేవునితో ఉన్నాం అనుకుంటూనే, దేవుని అన్యోన్య సహవాసం చేస్తున్నాం అనుకుంటూనే, నేను దేవునితో బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాము. కానీ ఏంటంటే ప్రార్థనలో నీరసం, వాక్యంలో చదవకపోతే పెద్ద ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి మొదటి ప్రేమను విడిచిపెట్టేశాం. అప్పుడేంటంటే ప్రభువా నేను జిగటగల దొంగ ఊబిలోంచి నన్ను ఎట్లాగా రక్షించావు, ఆ ప్రేమను మర్చిపోతాం. ఎట్లా మన నడకుంటుందంట, మన ప్రాచీన స్థితి, మనం దేవుడు ఎంత వెలపెట్టి మనల్ని కొన్నాడో, ఎంత కష్టంతో ఆయన ప్రాణమంతా పెట్టి చనిపోయినంత వరకు, ఆఖరి రక్త పట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆయన దేహం చీల్చబడింది. అట్లాగవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలాగ ఉంటామమ్మా, పాత పూర్వపు స్థితి ఎట్లా ఉంటుందంట, మనం మర్చిపోయినట్టుంటుంది, మనం కడగబడిన స్థితి మర్చిపోయినట్లుంటుంది, మనం గ్రుడ్డివారమే ఉన్నట్లుంటుంది. తర్వాత ఏంటంటే దూరదృష్టి లేని వారమే. పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది ఏంటంటే మనం గ్రుడ్డివారము, దూరదృష్టి. ఎందుకు దూరదృష్టి ఉంటుందంట, ఈ లోకంలో ఏంటంటే ఈ లోకం మట్టుకే జీవించేస్తూ ఉంటాం, ఈ లోకంతోనే అంటుపడి ఉంటాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ మంచిదే, కానీ ఈ లోకం మట్టుకు ప్రభు కొరకు, ప్రభువుని వెంబడించినట్లయితే ఈ లోకం మట్టుకు ఆశీర్వాదముల కొరకు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, మన కుటుంబాల వరకు మనం జీవిస్తే, దేవుని చేసింది, దేవుడు ఆశించింది, అసలు నిన్ను ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది ఉద్దేశం మనం ఎరుగక ఆయన ఇచ్చిన పేరును ఏంటంటే ఆయన నామాన్ని మనము తృణీకరించినప్పుడు ఏమవుతుందంట, దేవుడు మనల్ని బట్టి సంతోషించే దేవుడు కాదంట. ఈ లోకం ఏంటంటే మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుందంట, మళ్ళీ భ్రమపరుస్తూనే ఉంటుందంట. ఏమంటుందంట, ఇంకెన్నాళ్ళు ఏం పర్వాలేదు, అందరూ చేస్తున్నారు, నువ్వు ఇట్లా చేయలేదనుకో, నువ్వు ఇట్లాగ ఎక్కువగా నీతిమంతుడివి అయిపోతే ఇది నీకు సరికాదు, నీ జీవితానికి సరికాదు, మనం ఈ పాపపు లోకంలో మనం జీవించలేం. అంటే ఏంటంటే వారికి శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఎప్పుడు వెంబడించడం ఆపేస్తారు. క్రమేపీ ఎప్పుడు ఆత్మీయ జీవితంలో వెనకం చేస్తూ ఉంటామంటే అది సడన్గా ఏదో ఇన్స్టెంట్గా జరిగిపోయేది కాదు, కానీ క్రమేపీ దేవుడి మీద ఆసక్తి పోతుంది. దేవుని సంఘానికి రావడం మానేస్తుంటాం, వాక్యం మానేస్తూ ఉంటాం, లేదంటే దేవునితో సంభాషణ చేయడం మానేస్తూ ఉంటాం. దేవుని సంఘం పట్ల భారం ఉండదు, దేవుని కార్యాల పట్ల భారం ఉండదు. దేవుని పని వచ్చేసరికి ఏంటంటే షాకులు, నెపములు, అన్ని బలహీనతలు ఆ సమయానికే వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే నువ్వు మృతమే. దేవుడు మనల్ని అడిగినట్లయితే ఏం చెప్తాం ఈ దినాన? సమాధానం మన ఏమై ఉన్నది ఏంటంటే, నేను బ్రతికే ఉన్నాను ప్రభువా, నా ఆత్మీయ స్థితి, నా ప్రార్థనా జీవితం, నా వాక్యపు జీవితం, సంఘంలో నేను పరిచర్య చేస్తున్నది, అవన్నీ నా విశ్వాస విషయంలో, నా పరిశుద్ధత కాపాడుకునే విషయంలో, అన్ని విషయాల్లోనే నేను సరిగ్గా ఉన్నాను ప్రభువా. ఆయా మోకే అంటున్నావు అంటే అది మన దౌర్భాగ్య స్థితి. లవోదిక సంఘంకి ఏమంటుందంట, ఆ సంఘం అనుకుంటుందంట నేను ధనవంతుని, ధన సమృద్ధి గలవాడిని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ. అది మనం మోసపరుచుకుంటున్నాము. దేవుడు ఏంటంటే వెక్కిరింపబడడు కదా. దేవుడు ఏంటంటే ఏం చెప్తున్నాడంట, మనం మోసం చేసుకున్నాం. నేను అంతా బాగానే ఉన్నాను, నాకు అంతా బాగానే ఉంది, నాకు అంతా బాగా జరుగుతుంది, నా కుటుంబము నేను బాగానే ఉన్నాము అని సర్దుకు పెట్టి మనం వెళ్ళిపోవడానికి లేదు. కానీ మన ఆత్మీయ స్థితిలో చల్లారమైన స్థితిని మనం గ్రహించాల్సిందిగా దేవుడు చెప్పాడు. కింద మనం ఇంకా చూద్దాము. నీ క్రియలు ఏంటంట, విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడం. ఏ దేహమో ఆయన యందు అతిశయించుకుంటలాగా అది మీ వల్ల కాదు, ఇది దేవుని వరమై ఉన్నది. అయినా కిందకు వచ్చేసరికి ఏముందంట, ముందు నిర్ణయించబడిన క్రియలు, దేవుడు కొన్ని క్రియలు నిర్ణయించాడంట, అవి చేయులాగున మీరు దేవుని చేతి పనే ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని ఆ కింద భాగంలో ఉంటుంది. అంటే మనము ఇప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడికి మనం రాయబారులే ఉన్నాం. దేవునికి ఏంటంటే మనము ఆయన గుణాతిశయములను అంటే దేవుని తత్వాన్ని, దేవుని గుణాలని ప్రచురం చేసేవారుగా, ఇతరులకి చెప్పేవారుగా మనముని దేవుడు ఈ లోకంలో మని ఉంచాడు. మనం ఉన్న ఈ కొద్ది కాలము ఏంటంటే మనం పరలోకం నుంచి వచ్చాము. ఒక ఏంటంటే దేవుడు ఒక పర్పస్, ఒక ప్లాన్, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది దేవుని పట్ల. నిజమే, నీకు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దాని కొరకు మాత్రమే కాదు. కానీ ఈ లోకంలో నువ్వు ప్రభువుని వెంబడించాల్సింది అంతకు మించి ఉన్నాయి. ఏంటంటే ఈ సార్థి సంఘంకున్న ఏంటంటే కొదువు ఏంటుందంటే, అన్ని సంఘాల కొరకు చెప్తూ నీ క్రియలు. చాలాసార్లు ఎప్పుడు మృతమైపోతామంట, విశ్వాసం లేని
క్రియలు లేని, అలా కాదు, రివర్స్లో చెప్ప, క్రియలు లేని అందరూ కొడుతున్నారు కదా, నేను తప్పు చెప్తే, క్రియలు లేని విశ్వాసము మృతం. నిజమే, విశ్వాసి అని పేరుంది, క్రైస్తవుడు అని పేరుంది, మంచి విశ్వాసి పేరే ఉంది. కానీ విశ్వాసం ఉందని నువ్వు చెప్పి నువ్వు మౌనంగా ఉండిపోడు. అప్పుడు ఏంటంటే ఆ విశ్వాసము విశ్వాసమే కాదు, అటువంటి విశ్వాసము దేవుడికి అవసరం లేదు. ఏంటంటే దానికి నువ్వు క్రియలు చూపించాలి. నువ్వు మౌనంగా ఉండటం కాదు, కానీ నువ్వు దేవుని సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు ప్రచురం చేయాలి. దేవుని కొరకు ఈ లోకంలో ఏంటంటే హృదయంలోని ఏంటంటే గదిలోని ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో ఏంటంటే సాక్ష్యం ఉండాలి. ఎవరికంట? క్రైస్తవులందరికీ ఉండాలి. సాక్ష్యం ఎట్లాగో వస్తుంది? మనం మాట్లాడితే, మనం మౌనంగా ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఒక మాట ఉంటుంది కదా, ఒక తలాంతు ఉన్నవాడు క్రియలు వాడికి చూడండి. ఒక తలాంతు ఉన్నవాడు ఏం చేస్తాడంటే అందరికీ 5 తలాంతులు ఇస్తారు, 2 తలాంతులు ఇచ్చిన వారు దాన్ని డబల్ చేశారంట. తన యజమానుడు దూర ప్రాంతం వెళ్ళి వచ్చినప్పుడు, దేశాంతరం వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి 5, 2 ఇచ్చి ఇంకొకటి 1 ఇచ్చాడంట. 5, 2 ఇచ్చినవాడు బాగానే దాన్ని డబల్ చేసి ఏసైకి ఇచ్చాడు. ఏసైకి ఇచ్చిన తర్వాత 1 ఇచ్చినవాడు ఏం చేస్తాడంట? దాస్తాడంట. నీవు విత్తన చోట కాపు చేసేవాడు చల్లని చోట. అంటే నీవు చాలా ఎక్కువ అడుగుతావు. అంటే తలాంత్ అంటే దేవుని కొరకు నీ శ్రమ, నీ టైం, దేవుని పరిచర్యలో సువార్త నిమిత్తం, నశించిపోతున్న ఆత్మల నిమిత్తము నువ్వు ఏం చేస్తున్నావని కదా, అటువంటిది దేవుని సంఘంలోని నీ పరిచర్య ఎటువంటిదని కదా. అట్లాగా వాడు ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. నీతోని చాలా కష్టము, నువ్వు కఠినుడివి, నువ్వు వచ్చినప్పుడు నువ్వు అడుగుతావు, చాలా కఠినంగా నువ్వు తీర్పు తీర్స్తావంటే ఒక్క మాట చెప్పి ఏసై అంట ఏం చెప్తాడమ్మా? సోమరి అయినా చెడ్డదాసుట. ఎక్కడంట? నిత్య శిక్షకి పంపించేశాడంట. అంటే మనం చేయకూడనివి ఏదంటే ఈర్ష్య, ద్వేషము, కలహము, ఇవన్నీ శరీర క్రియలు చేస్తేనే మనకి దేవుని తీర్పు, శిక్ష రాదు. అంత మాత్రమే కాదు, నీకు ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, క్షమించలేకపోతున్నావు, దేవుని ప్రేమను చూపించలేకపోతున్నావు, దొంగతనము, మోసము, బూతులు, అబద్ధాలు, అవి చేస్తేనే నీకు శిక్ష మాత్రం కాదు, చెయ్యాల్సినవి చెయ్యకపోతే కూడా శిక్ష రానే ఉంది. ఏంటంట? నరక శిక్ష. నరకంలో ఏదైతే మనం తప్పించుకున్నామో అనుకుంటున్నామో, ఏదైతే మనం దేవుడు తప్పించాడు అని అనుకుంటున్నాం, సంఘానికి తెలియాల్సిన విషయం ఏంటంటే సోమరి అయినా చెడ్డ దాసుడా. దేవుడు ఇది నా కుటుంబాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, నీకు సమయం ఇచ్చాడు, నీకు వనరులు ఇచ్చాడు, నీకు ధనం ఇచ్చాడు, ఎక్కడ విత్తుతున్నావు అవన్నీను. దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ఏంటంట? సోమరి కదా. చాలామంది ఇంటి పనులు చేసుకుంటాం, సొంత పనులు చేసుకుంటాం, బిడ్డల పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వాటికి లెక్కలేనంటే రాత్రి ఎంతైనా తెల్లవారి ఎంత టైం అన్నా పిల్లల కొరకు కష్టపడతాం, చాకరీ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుని సంఘానికి వచ్చేసరికి, దేవుని పని వచ్చేసరికి ఏంటంట? సోమరులం అయిపోతున్నాం. చెడ్డదాసుడా. నాకు అనిపించింది అంత నరకంలో వేయాల్సిన తీర్పు ఏముంది అంటే, వాడు దుర్వ్యాపారం చేయలేదు ఇతరుల మీద, లేదంటే వ్యభిచారులతో దాన్ని వాడుకోలేదు, తన సొంతానికి వాడుకోలేదు, కానీ దాచిపెట్టినందుకే అది ఉన్నది, ఇచ్చింది ఉన్నది కదా అని అనుకోవడానికి లేదంట. ఏంటంటే అది నిర్లక్ష్యం. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ అంట? దేవుడు ఏంటంట? వాటిని వాడకపోతే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిత్య శిక్షకి దేవుడు మళ్ళీ నెట్టేస్తాడంట. నేను ఆకలి కొని ఉన్నాను, ఏంటంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, దప్పికొన్నాను, నాకు నాకు దాహాన్ని తీర్చారు, వస్త్రహీనత కలిగి ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఇంకా చెరసాల్లో ఉన్నాను, నన్ను దర్శించారు, నేను అనారోగ్యం అస్వస్థతో ఉన్నాను, మీరు నన్ను దర్శించారు. అంటే నేను దర్శించాను కాబట్టి ఏంటంటే రండి మీరందరూ నా రాజ్యంలోని నా సంతోషంలో పాలివారగనండి, ఆశీర్వదింపబడిన వారాన్ని ఏసై పిలుస్తున్నాడంట. అందరూ అంటారంటే ఎప్పుడు ఏసయ్యా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే, మిక్కిలి అల్పులైన ఈయన ఎవరన్నా నా సహోదరులకి ఒక్కరికి కదా అవకాశం ఉంటేనే ఉంటుంది సేవ చేయటానికి, సువార్త చెప్పటానికి, సంఘంలో వచ్చి పని చేయటానికి. కానీ ప్రతి ఒక్కరికి అవకాశమే ఉంటుంది. కానీ చాలా నెపములు హృదయాంతరంగంలోని మరి ప్రతి ఆలోచన ఏంటంటే దేవుడు చూస్తాడు. చూడండి సామెతలు 22 ఇంకొక మాట చూపిస్తాను. సామెతలు 22 మనం మర్చిపోతూ ఉంటాము. ఇది నాన్న మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి 22, 24, 11వ మాట ఎవరైనా తీస్తే చదవండి అక్క.
విన్నారమ్మా, చావునికే పట్టబడిన సువార్త ఎవరి పని? మా పని కాదు. సువార్తకు వెళ్ళాలా, చెప్పాలా దేవుని కొరకు కదా. కదా ఏమంటూ ఉంటామా? నాశనంకే పడుటకు, వారిని తప్పించటానికి లేదంటే వారిని రక్షించటానికి అది ఎవరి బాధ్యత అంట? నీవు నేను సంఘము బాధ్యత అంట. ఈ సంగతి ఇంకా చక్కని మాట ఉంటుంది, మీకు తెలియదని నీవు అనుకుని నీ ఎడల. నాకేం తెలుసు? చెయ్యాలా? నాకు కాదే, అందరూ చేస్తారు. నేను చేయకపోతే, నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే సువార్త పాస్టర్ గారు పెట్టిన సువార్త ఏమైనా ఆగిపోతుందా? లేకపోతే అందరూ ఎంతమంది ఉంటామో సంఘంలో, కానీ సువార్తకి కరపత్రాలు పంచడానికి కానీ సువార్త వెళ్ళడానికి ఎంతమంది వస్తారమ్మా? కొంచెం మందే వస్తూ ఉంటాం. ఎందుకు రామంట? ఈ సంగతి నాకు రేపటి దినాన నువ్వు అక్కడ ఏంటంటే దేవుని సింహాసనం ముందు, మనం న్యాయ సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఏం చెప్తాం? ఇలా చెప్దాం అనుకున్నా, ఏమో నాకు తెలియదు ప్రభువా, ఇట్లా కూడా జరుగుతుందా, నేను కూడా చెప్పాలా అని అనడానికి దెర్ ఇస్ నో అపీల్. ఇంకా ఏంటంటే పునర్విచారణకు దెర్ ఇస్ నో అపీల్. దేవుడే ఏంటంట ఇప్పుడైతే కృపా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, కానీ ఆ దినాన్ని ఎక్కడ కూర్చుంటాడంట? ఇప్పుడైతే మన తండ్రి అయి ఉన్నాడు, కానీ కృప చూపించడానికి, మనల్ని సరిచేయటానికి, మన పశ్చాత్తాపడితే అప్పుడు ఎట్లా ఉంటాడంటే యేసయ్య ఆయన ఏంటంటే న్యాయాధిపతి, న్యాయమైన న్యాయాధిపతిగా ఆయన మనకు, మన క్రియలకు ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. ఏంటంటే హృదయములు శోధించు నీ మాటను గ్రహించును కదా. దేవుడు ఎవరు గ్రహిస్తారంట? నీ హృదయ ఆలోచనలు నిన్ను కనిపెట్టువాడిని నేను ఎరుగుదుని కదా అని అంటూ ఉంటాం కదా. ఎంతటి మనం సులువుగా చెప్దాం అనుకుంటాం, కానీ ఓ దినాన ఇక్కడ ఎవ్వరికీ దొరకకుండా ఏదన్నా తప్పించుకోవచ్చు, ఏదో సాక్షి చెప్పచ్చు, ఏదో మాట చెప్పచ్చు. నీకు తెలియదు నీ పరిస్థితులు ఎట్లాగున్నాయో, నువ్వు మనస్సాక్షికి నువ్వు చెప్పుకోవాలి. రేపటి దినాన ఎవరికి చెప్పాలి? దేవాది దేవునికి చెప్పాలి. న్యాయాధిపతిని ఆయన ముందు నిలబడి ఆయనకి చెప్పాల్సిన దినం ఒకటి ఉంటుంది. చాలాసార్లు ఇట్లాగే మన ఆత్మీయ జీవితాలు కానీ క్రియలంటే ఇవే. దేవుని కొరకు ఎట్లాగుంటాం? ఆత్మలో చల్లారిపోయిన వారం, లేదంటే నిలువెచ్చిన స్థితి అంటే చూడండి, చనిపోయిన శవాలకి ఎట్లా ఉంటుందంట? వాళ్ళ శరీరం చల్లగా ఉంటుంది, అంటే ఇంకా చనిపోతారు అనడానికి సంకేతం అది, చనిపోతారు. లేదంటే అట్లా ఉన్నట్లయితే మన ఆత్మీయ స్థితిని ఇది నాన్న గమనించుకుందాం. ఇంకా యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఈ సంఘం కొరకు చూడండి, కనుక ఏం చేయాలంట? అవి నాకు సంపూర్ణంగా కనబడలేదు కనుక జాగరూకుడువై. ఎట్లా ఉండాలంట? జాగారం. కొంతమంది చూడండి, ఒక పండుగ వస్తే హిందువుల్లోని టైం తీసుకొని ఆ రోజంతా ఏమీ చేయరు, ఆడుకోవడానికి, తెలివేసి ఉండటానికి, వారి దేవుడిని ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే సమయం కేటాయిస్తారు. అంటే ఇప్పుడు పరిస్థితి అలాగుంది. నువ్వు ఇంకే పని పెట్టుకోకు, ఏ పని పెట్టుకున్నా పక్కన పెట్టే. ఇప్పుడు ఏమంటుందంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవే మన జీవితంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కదా, సంఘంలో రాక, ప్రార్థనకి ఆసక్తి లేనప్పుడు, ఆదివారము ఎప్పుడంటే వస్తూ ఉంటారమ్మా జనాలు, వీలైనప్పుడు. ఎప్పుడు ప్రభువుని వెంబడించడం ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంట? కష్టమైతే దేవుణ్ణి ఆ సిలువని ఎత్తుకొని వెంబడించడానికి వీలు పడరు. దేవుడు ఏం చెప్తున్నాడంట? ఆ పరిశుద్ధ దినము, దేవుని దినము ఎట్లాంటిదంటే మనోహరమైనది, దాన్ని నువ్వు ఘనముగా ఎంచాలి. అప్పుడు నువ్వు ఎక్కలేని ఉన్నత శిఖరాల్ని నేను నిన్ను ఎక్కిస్తాను, నేను గొప్ప చేస్తాను, లోకంలో ఉంచినట్లయితే ఆ దినాన చాలా అద్భుతమైన, ఈ దినాన మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోకండి, దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నాను. చాలా అద్భుతమైన కారణాలు చెప్తారు. ఏం చెప్తారంటే ఎందుకు రాలేదని అంటే ఏం చెప్తారమ్మా? చుట్టాలు వచ్చారు. మీ చుట్టాలకి తెలియదు ఆ రోజు భోజనాలు పెట్టుకుంటే మీ ఇంటికి రాకూడదని, వాడిని పట్టుకొని మీరు రావాలని తెలియదు. లేదంటే ప్రయాణాలు, చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో డాక్టర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ వారు లేకపోతే ఇంకా అక్కడ మీటింగ్లు జరగపోయినా అన్నప్పుడు, లేదంటే సంఘం రాలేను అని నువ్వు నీ పరిస్థితి, శారీరక పరిస్థితి బాగాలేనప్పుడే, అప్పుడే లేదంటే ఏదైనా మిస్ అయిన మెసేజ్ చూడాలనుకున్నప్పుడే యూట్యూబ్ ద్వారా చేయండి. సంఘ సహవాసము ఏంటంటే దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ చర్చ్ ఫెలోషిప్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చక్కగా ఏం చేస్తూ ఉంటే అందరికీ, అది లోకమంతటికి ఇట్స్ అ ఫన్ డే, ఇట్స్ అ రెస్టింగ్ డే. కానీ మనకి 6 రోజులు దేవుడు ఏంటంటే నీకు పని చేసుకోవడానికి, నీ కుటుంబాలతో నెమ్మది కలిగి ఉండటానికి, నీ పని చేయడానికి, నీ శక్తి ఆరోగ్యం ఇచ్చి సమావేశంగా సంఘం అంతా కుటుంబాలుగా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, దాన్ని గణపరచాలని ఆ ఆలోచన ఉండదమ్మా. ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి గణపరచ, అది ఒక కట్టడ. దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆ దినాల్లోని మోషే సంఘానికి ఏంటంటే ఆదివారం దినం సబ్బాతు దినాన్ని పాటించకపోతే ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు అది పాత నిబంధన కాలం కాబట్టి సరిపోయింది. అది ఇప్పుడు మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి
కృపాకాలంలో అనగానే లేదంటే ఇక్కడ ఎంతమంది ఉంటాం, ఎన్ని ఆదివారాలు మానేస్తాం, ఎన్ని అద్భుతమైన కారణాలు చెప్పుంటామో. దేవుడు చూసే దేవుడు. ఒక దినాన ఆయన లెక్కలో వచ్చినప్పుడు పర్లేదులే, నేను ముఖాముఖిగా నేను చూసేస్తానులే నేను అనుకుంటున్నావు, కానీ అట్లా జరగదు. దేవుడు సన్నిధిలో మనం నిలబడినప్పుడు అట్లా జరగదు. 3 సంవత్సరాలు యోహాను భక్తుడు 3 సంవత్సరాలు నడిచాడంట. 3 సంవత్సరాలు ఆయన చేసిన కార్యాలు చూశాడంట. ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఆయన హృదయ శబ్దాన్ని విన్నవాడు యోహాను ఏం చెప్తున్నాడంట, నేను ఆయన చూచినప్పుడు, ఆయన ముఖమును చూచినప్పుడు చచ్చిన వాణి వల్ల ఆయన పాదముల వద్ద పడియొద్దు. ఆయనకన్నా గొప్ప వాళ్ళమ్మా మన జీవితాలు, మన భక్తి జీవితాలు ఎట్లా ఉందంటే, ఆయన మహిమను చూసినప్పుడు ఏంటంటే మహిమ గల సూర్యబింబము కంటే మహిమగా ఉందంట. చూడలేని స్థితి అంట. అంతటి మహిమలోని నువ్వు వెళ్ళి లేదు యేసయ్యా నేనేదో చెప్దామని అనుకుంటావా, నథింగ్ డూయింగ్ కదా. ఖచ్చితంగా దేవుని చెప్పిందే ఆ మాట అక్కడ మనం తీర్పు పొందుకొని రావాల్సిందే, కానీ ఇంకొక మాట మాట్లాడడానికి ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చింతపడ్డానికి కానీ, అక్కడికి వెళ్ళి అయ్యో దేవుని ఇంత మహిమైశ్వర్యంలో ఉన్నాడే, ఇంత వెలుగులో ఉన్నాడే, ఇంత వెలుగుని అంతా వదిలేసి లోకంలోని నా జీవితం అంతా ప్రయాసపడ్డాను, కుటుంబం అంతా ప్రయాసపడ్డాను, ఏంటంటే నా కుటుంబ జీవితాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని, నా వాక్యపు జీవితాన్ని నిర్లక్ష్య పెట్టాను, పక్కకు పెట్టాను. వీలున్నప్పుడు నాకు అయినప్పుడు సంఘానికి వెళ్ళాను, నాకు ఖాళీ అయినప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు నేను మానేశాను. నా జీవితము, నా ఉద్యోగమే ప్రాముఖ్యమైంది. నేను ప్రేమించలేకపోయాను ప్రభా. ఎప్పుడు కష్టమవుతుందంటే ప్రభుని వెంబడించడం, ఏ పనైనా మనకి ఇష్టం ఉన్నట్టయితే ఎవరు చెప్పవలసిన లేదు, ఎవరు పురుగలవాల్సిన అవసరం లేదు. మనంతటే లేసి మనం చేసుకొని వచ్చేస్తాం. ఆ ఇష్టము ప్రభువుకి తగ్గింది కాబట్టి మనం ప్రభువుని మొదటగా అందరికంటే ఎక్కువగా, ఎవరు ఎక్కువ కాదు నాకు నా జీవితంలో అనుకొని ఉన్నట్లయితే అన్నీ పక్కన పెట్టి ప్రభు కొరకు దేవుని సన్నిధిలో కనిపెడతాం, దేవుని సంఘంలో వస్తాము. దేవుని కార్యాలు చేయటానికి మన దగ్గర చెప్పుకోవాల్సినకి రీజన్సే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడంట సాధ్య సంఘానికి, నువ్వు జాగరూకుడుగా మెలకు కలుగు, నువ్వు పడుకున్నావు కాబట్టి ఏంటంటే ఇంకా నష్టం ఉంది, ఇంకా నువ్వు నష్టపోతావు. నువ్వు పడుకున్నట్లు ఈ వాక్యం నీ హృదయంలోని నేను మాట్లాడుతున్నప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట నువ్వు వినలేకపోతే ఇంకను అంటే మిగిలిన దాన్ని ఇంకేదైతే మిగిలిందో, నా ప్రార్థనా జీవితం పడిపోయింది, విశ్వాసంలో సన్నగిలిపోయాను, పరిశుద్ధత కాపాడుకోలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అవన్నీ అయిపోయి మిగిలి ఉన్నవి కొన్ని ఉంటాయి కదా. కొన్ని చేయలేకపోయినా ప్రభు కొరకు కొన్ని చేస్తాం. అవి మిగిలి ఉన్న దాన్ని బలపరచంట. నువ్వు బలపరచము. ఇంకేముందక్క, ఎందుకంటే దేవుడేమంటున్నాడు, 2 మాటలు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు, రెమెడీ, చనిపోయావు, నీ స్థితి ఎరిగింది, నీ హృదయ స్థితి, నీ ఆత్మీయ స్థితి ఏంటంట మనకే తెలుస్తుంది కదా. పర్వాలేదు, ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే, ఒక్కరోజు బైబిల్ మానేస్తే, కొన్ని రోజులు మానేస్తే, నేను వెళ్ళకపోతే ఒక ఆదివారం ఒక్క కూటంకి నేను వెళ్ళకపోతే ఏం పర్వాలేదు, నేను పని చేయకపోతే పర్వాలేదు, వాక్యం చెప్పకపోయినా ఎట్లాగా అవన్నీ. కానీ ఇప్పుడు రెమెడీ ఏంటంట అని అనుకుంటున్నావు, అది తప్పు అని అనుకుంటున్నావు. తప్పు కాదు, అది అన్నీ పాపము, అవన్నీ పాపము, ఖచ్చితంగా పాపము, అవన్నీ పాపము. ఇప్పుడు నువ్వేం చేయాలండి, రిమెంబర్ అండ్ రిపెంట్. ఏం తెచ్చుకోవాలంట, మునుపటి దినం మొదట్లో ఎట్లాగా పట్టబడ్డావో, ఎట్లాగ ఉపదేశం పొందావో, ఎట్లాగా నువ్వు ద్వితీయోపదేశ కాండం 14:15 అనుకుంటాను, 15:14లో ఒక మాట ఉంటుంది. ఎట్లాగా నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నేను నిన్ను ఎట్లా విడిపించి ఉన్నానో, ఏంటంట నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకో. యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకు పడిపోయావు, ఎందుకు నీ ఆత్మీయ స్థితి చల్లారిపోయింది, ఎందుకు కూలిపోయింది, అట్లాంటివన్నీ దేవుడు చేసిన కార్యాలు, నీ పట్ల చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు పూర్వ దినాల్లోని ఇంకో హెబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏంటుంటుంది, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ మాట. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం తెచ్చు. ఈ దినాన్ని మన ఆత్మీయ స్థితి ఎందుకు సన్నగిల్లిపోయామో మనకు తెలియదు, ఎందుకు వెన్నుదిరిగిపోయామో మనకు తెలియదు. అయితే దేవుడి మీద ప్రేమైనా తగ్గిపోయి ఉండాలి, లేదంటే ఎన్ని భారాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లోని నా సమయము నా కుటుంబానికే సరిపోవట్లేదు.
లేదు ప్రభువా, ఇంకేముంది ఏంటంటే ఇంకేముందిలే ప్రభువా, ఏదో ఉన్నానా లేదా, బ్రతికానా ఉన్నానా అని అంటూ పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితాన్ని ఈ శ్రమల వల్ల, నిందల వల్ల, ఇరుకు వల్ల కొనసాగించేస్తున్నాం. రీజన్ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దినాన్ని యూ హ్యావ్ టు రిమెంబర్. నీ పాత స్థితి గుర్తుపెట్టుకో. ఎట్లాగా నేను నడిపించాను, ఎట్లాగా శ్రమలో ఉన్నప్పుడు, ఎట్లాగా పరిస్థితులన్నీ వేరుగా ఉన్నప్పుడు, ఎట్లా ప్రజలందరూ నువ్వు దేన స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను లెక్కించలేనప్పుడు, పరిస్థితులన్నీ వేరుగా ఉన్నప్పుడు నిన్ను హెచ్చించాను, నిన్ను లేవదీశాను, నా బిడ్డగా చేర్చుకున్నాను. నువ్వు మొరపెట్టినప్పుడు నేను విన్నాను. కానీ అవన్నిటినీ నువ్వు మర్చిపోయావు. నేను చేసిన ఉపకారాలు, మేలు అవన్నీ మర్చిపోయావు. నీ కుటుంబ స్థితి ఈ దినాన ఏంటంట, నీవు అర్హుడు కాపోయినా ఒక స్థితిలో ఉంచాను, అవన్నీ నువ్వు మర్చిపోయావు. నేను చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు అవన్నీ మర్చిపోతున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అప్పుడు చేసిన దేవుణ్ణి ఇప్పుడు ఒక్క దేవుడే, నిన్న నేడు ఏకరి. నా శక్తిలో కానీ, నా బలములో కానీ, నా హస్తము మిమ్మల్ని రక్షించుటకు కొరచ కాలేదు. మీ పాపములే నాకు అడ్డుగా ఉన్నాయి. మనం చేస్తున్న తప్పిదములే దేవుడు మన సహాయాన్ని చేయడానికి అడ్డుగా ఉన్నాం. ఇది నా అలిసిపోయి ఉండొచ్చు, భారం కలిగి మన హృదయాలతో వచ్చినప్పుడు ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రిపెంట్. దేవుని సన్నిధిలోని అవును ఉన్న పాటిన, అవును ప్రభువా నేను ఏంటంట దిగజారిపోయాను, నేను కూలిపోయాను ప్రభువా, నేను చల్లారిపోయాను. ప్రార్థన జీవితంలో వాక్యం చదివేటప్పుడు సంఘము ఏంటంట, సంఘ పనుల్లో కానీ, సువార్త చెప్పే విషయంలో నేను వెనుకంజ వేశాను ప్రభువా. ఆసక్తి విషయంలో మాంజులే. నాకు ఇబ్బంది అయినప్పుడల్లా ప్రభువా నిన్ను విడిచిపెట్టేశాను. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు ప్రభువా, ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఆ పనుల భారాలు నేను చేయకపోతే, నేను తప్పితే నా కుటుంబానికి ఆధారం లేదు ప్రభువా, నేను చెయ్యాలి అని చెప్పి ఎవరు ఊరుకుంటారో దేవుడే ఊరుకుంటాడు. ఎవరు నేను ఫిల్ట్ పట్టుకొని ఎవరైనా అడుగుతారా? ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే, సంఘంలో పనులు చేయకపోతే ఎవరు అడుగుతారమ్మా? ఎవరు ఖండిస్తారు? దేవుడు, దేవా నువ్వు అర్థం చేసుకుంటాయి. శ్రమల్లో విసిగిపోయాను ప్రభువా, నేను అందుకే నాకు అంత సమయం లేదు, ఏదో ఎల్ని ఇట్లాగా జీవితాన్ని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడంట, నేను నీ స్థితిలో నువ్వు ఎట్లాగున్నావో ఆ స్థితిలో నువ్వు వచ్చినట్లయితే, నువ్వు మారు మనసు పొందినట్లయితే, నిన్ను నీవు తగ్గించుకొని నన్ను వెతకినట్లయితే, నేను ఏంటంట నిన్ను క్షమించుటకు సిద్ధ మనసు గలవాడినే ఉన్నాను. నీ పరిస్థితిని బట్టి ఏంటంట వెనుకంజ వేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితి ఇట్లా ఉండిపోయి మన ఆత్మీయ స్థితి ఎరిగిన తర్వాత వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు ఈ మధ్య న్యూస్లో చూస్తూనే ఉంటారు. ఆఖరిగా నేను ముగించేస్తాను. న్యూస్లోని ఒక అబ్బాయి అనమాట, హరీష్ రాణా అని చెప్పి 36 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆ అబ్బాయికి తలకి బలమైన గాయం తగిలి 4వ అంతస్తు నుంచి పడిపోయిన తర్వాత కోమా స్టేట్లోకి వెళ్ళి ఒక 13 సంవత్సరాలు బెడ్ రిడన్ పేషెంట్, అంటే బెడ్ మీద ఉంటాడు. ఆ పేషెంట్కి ఇప్పుడు ఆ అబ్బాయికి అబ్బాయి కాదు యవ్వనస్తుడే ఏంటంటే 13 సంవత్సరాల నుంచి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్, ఇంకా శరీరం కోమాలో ఉన్నాడు. అంటే ప్రాణం ఒక్కటే ఉంది, శరీరాలు కదవు, చూడవు, చేయడు, ఏమీ చేయడు కదా. తిరిగి ఆహారం కూడా ట్యూబ్స్ ద్వారా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. ఈ కుమారుడికి ఎంత చెయ్యాలో అంత చేశారు. వారు ఆస్తులు అమ్ముకున్నారు, అహర్నిశలు రాత్రి పగలు కన్న బిడ్డ చనిపోతుంటే బ్రతికించడానికి అన్నీ చేశారు. ధన సహాయం, ధనం చేయగలిసింది, వారు చేయాల్సిన రీతి మానవరీత్యా చేయాల్సిన ప్రయత్నాలు ఆ బిడ్డను బ్రతికించడానికి చేసి ఏంటంటే ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు దేనికంటే మర్సీ కిల్లింగ్ అని చెప్పి ఒకటి అంటే ఆ మనిషికి అంటే బాధ కలిగించే కారుణ్య మరణం అని ఉంది. ఫస్ట్ టైము సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వాళ్ళ పిన్ని శాంక్షన్ చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత వేదన, ఎంత దుఃఖము, వారి మీడియాతో మాట్లాడుతూ మా బిడ్డ ఇట్లాగా కృషించిపోతుంటూ ఇంక ఏది బ్రతకుడు మేము ఏమి చేసినా అని మా జీవిత కాలము మేము ఉన్నా, మా రోగంలు ఎక్కువైపోయి మేము ముసలి వాళ్ళు అయిపోతున్నాం, వాడిని పెంచలేకపోతున్నాం, వీడు చనిపోతే ఇంకా బాగున్ను, ఇంకా వీడు బ్రతుకున్నా వీడు మళ్ళీ పెద్దవాడు అవ్వలేడు, ఇంకేంటంటే అట్లాగా ఆ వయసులోనే ఉండాలి, ఇంక ఏమీ లేదు ఫ్యూచర్, కాబట్టి వీడు చనిపోతావు బాగున్నా అని చెప్పి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టుతో ఫైట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఆ పరిస్థితులన్నీ చూసి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందంట. మెర్సీ కిల్లింగ్ అంటే కొంచెంగా నొప్పి లేకుండా ఆ ఆక్సిజన్ తీసేస్తారు, తర్వాత ఏంటంటే ఆ ఫీడింగ్ ట్యూబ్ తీసేస్తారు. ఆ మాటలు వింటుంటే ఆ తండ్రి బాధ కన్నీటితో, ఏ తండ్రికి రాకూడదు ఈ బాధ, ఏం చెప్తున్నా అంటే
తండ్రి చెప్తున్నాడు, నా తల్లి ఆ కుమారుడు తల్లి అంటే ఎన్నో అహర్నిశలు బిడ్డ బ్రతుకుతాడు, మమ్మల్ని తర్వాత పెంచుతాడు, మమ్మల్ని చూసుకుంటాడు వృద్ధాప్యంలో, ఎన్నో కలలు కనింది. ఇది పగవాడికి, నా శత్రువు కూడా రావాల్సిన పరిస్థితి కాదు. మేము వాడు బ్రతకడానికి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత వాడు ఎదగడు, ఇంకా చనిపోతాడని తేలిన తర్వాత మేము చనిపోవటానికి ఏం చేసామంటే పోరాడాము. ఈ దినాన్న మనం ప్రాణం పెట్టిన ఆ పరమ తండ్రి మనం ఎదుగుతామని కదా మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకి ఇవ్వాల్సినవన్నీ వనరులు ఇచ్చాడు. నా కొరకు, నా ప్రతినిధిగా, నా పని నువ్వు చేయటానికి ఈ లోకంలో ఉంచానని. ఇప్పుడు ఎట్లా ఉందంట, అన్ని వనరులు వాడుకుంటూ ఏం చేస్తున్నామంట, సుఖాశక్తి గలవారు, సుఖాశక్తి గల స్త్రీ ఏంటంటే బ్రతికినను చచ్చినది అంటే నిర్విచారంగా మనం బ్రతికేస్తున్నాం. శరీరానుసారం మనసు మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని కంట సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారంగా, నిర్విచారంగా దేవుని కార్యాలు కానీ దేవుడి పట్ల కానీ పర్వాలేదులే చేద్దాంలే, నాకు కష్టం కలిగినంత వరకు, నా కుటుంబము నేను బాగున్నంత వరకు, నాకు నొప్పి కలిగినంత వరకు, నాకు వేడి తగిలినంత వరకు ఎట్లాగ కానిచ్చేస్తాను అని అనుకుంటున్నావు. అట్లాగైతే కాదు. కానీ మనం మా ఈ దేహంలో మనం మాట్లాడిన ప్రతి మాటకు, వ్యర్థమైన మాటకు, ఆలోచనకు, తలంపుకు, క్రియకు కూడా ఎవరు వలస నిలబడి ఉంది. ఒక దినాన ప్రభు సన్నిధి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 ఏముంటుందంట, మనం నిలబడాలి. నిలబడిన తర్వాత మనం ఏంటంటే జవాబు చెప్పాలంట. నువ్వు ఎందుకు ఈ మాట మాట్లాడావు, నువ్వు ఎందుకు ఈ తలంపు చెప్పావు, నువ్వు ఎందుకు ఈ క్రియ చేసావు, నువ్వు ఎందుకు చేయలేదు. ఆ తలంపు పట్ల ఉద్దేశం కూడా ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసినై ఉన్నది కదా. ఈ దినాన అది మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఏం చేయాలంట, మన జీవితాలని సరి చేసుకోవడం. దేవుడు చనిపోయిన వారి కోసం రాశాడు సాధ్య సంఘంలో, చనిపోతున్న వారి కొరకు ఉంది. ఇంకేంటంట, ఆయన కొరకు ఏంటంట, వారి తెల్లని వస్త్రములు అపవిత్రం అవ్వకుండా బ్రతికిన వారు. అందరం సంఘంలో అట్లా ఉండలేం కదా. కొంతమంది దేవుని కొరకు పౌరుషం కలిగి, రోషం కలిగి, నా దేవుని కొరకు ఏంటంటే శ్రమ అయినా, కష్టమైన, కరువైన, హింస అయినా దేవుని కొరకు కడ వరకు నేను ప్రభు కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు నిలబెడతాను అన్న వారు కూడా ఉంటే దేవుడు ఏమంటున్నాడు వారి కొరకు చూడండి. ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాటలు ఎవరైనా చదవండి. అందరూ సార్దీసులో నీ యొద్దున్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు. దేవుడు ఏం చేస్తాడంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతా చనిపోతుంది కానీ సంఘంలో మృతులు ఉన్నారు కానీ వారి క్రియలు అసంపన్నంగా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు అరాకొర పౌరుషం కలిగి, రోషం కలిగి నిలబడవ, నమ్మకంగా, యథార్థంగా నేను నిలబడతాను ప్రభువా, నీ కొరకు నిలబడతాను అన్న వారిని కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. ఏమంటున్నాడంట, వారు నాతో కూడా సంచరించెదరు, దేవునితో నడిచెదరు అని. జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని గ్రంథంలోని అతని పేరు మాత్రమును తుడుపు పెట్టక ఏం చేస్తానంట, అంటే వారి పేరు ఉంటుందంట, మిగతా వాళ్ళందరూ ఏమో నాకు తెలియదు కానీ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టక ఏం చేస్తున్నాడంట, తండ్రి ఎదుట నేను ఒప్పుకుందును. ఈ దినాన మనం ఆఖరికి వచ్చేసాము పాటున ఎక్కడైతే ఉన్నాం. ఎవ్వరూ ఈ ప్రార్థన చేయకండి, ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, దేవునితో బాగా నడుస్తున్నాను అన్నవారు ప్రార్థన చేయని అవసరం లేదు. కానీ ఒక తెగ ఉందంట, హామాన్ చెప్తున్నాడు అహర్వరుషులో 128 సంస్థానంలోనే ఒక తెగ ఉంది. వారు చెదిరి ఉన్నారంట. వారి విధులు, వారి ఆలోచనలు, వారి పనులు ఏంటంట దేవునికి, ఈ లోక మర్యాదకు వేరుగా ఉన్నారంట. ఆ చెదరిన వారి కొరకు మాట్లాడే సాక్ష్యము దేవుడు మనకిస్తాడు. ఇది నాన్న మనం ఆలోచన చేద్దాము. మనము ఉన్న పాటన, అవును ప్రభువా నా జీవితంలోని నేను పడిపోయినాయా, నేను కూలిపోయినాయా, ఆసక్తి లేని విషయంలోని తీవ్రత లేకుండా నీ సన్నిధిలో ప్రభువా నేను నిలబడి ఉన్నానయ్యా.
జీవితం అంతా నాయన నేను బాగానే ఉన్నాను అనుకుని నేను గడిపేస్తున్నానయ్యా. నువ్వు కనిపెడుతున్నావు ప్రభువా, నేను ఎదుగుతానని, నేను ఫలిస్తానని, నీ కొరకు సాక్షిగా ఉంటానని నా ఎడ్లు కనిపెట్టినప్పుడు ఎట్లాగే ఉంటావు ప్రభువా. నా మరుగు జీవితం, నా ఆత్మీయ స్థితి మీరు చూసినప్పుడు ఏమైపోయాయి ఆ దినాలు మన జీవితాల్లో? దేవుని కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేసే దినాలు మన జీవితాల్లో ఏమైపోయాయి? దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదివే దినాలు ఏమైపోయాయి? అవునయ్యా, దేవుని మందిరానికి ఆటోలెక్కి బస్సులెక్కి ఆ వారం డబ్బులు లేనప్పుడు దాచి దేవుని మందిరంలో నేను కనబడాలి, ఆయన ఆరాధించాలి. దేవుని మందిరం రాకపోతే వారం దినాలను నేను గడపలేను. దేవుడు నన్ను ముట్టకపోతే, నన్ను బలపరచకపోతే, దేవుని మందిరానికి ప్రయాసంతో బలహీనంగా ఉన్న ఏ పరిస్థితులున్నా ఇంట్లో వచ్చావే. దేవుని పని నీకు కష్టమైపోయింది, సువార్త నీకు భారం అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయాయి దినాలు మన జీవితాల్లో? ఇప్పుడు ఏడలేకపోతే రేపటి దినాన్ని ఏడుస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఒప్పుకోలేకపోతే ఓ దినాన్న దేవుని సన్నిధిలో సిగ్గుతో, అవమానంతో అందరూ బహుమతులు తీసుకున్నప్పుడు, అందరూ నీ నుంచి నాయన మెప్పు ఘనత పొందుతున్నప్పుడు, నిన్ను నోలెల్లబెట్టి కళ్ళు తేలేసి నాయన సిక్కు పేరు మాత్రమే ఉందయ్యా, పేరు మాత్రమే ఉంది. నరకాన్ని తప్పించుకొని ఇక్కడికి వచ్చాను కానీ నీ క్రియలు, యోగ్యత అయితే నేను సంపాదించలేదయ్యా. ఈ నరకానికి నేను నీతో ఉండటానికి నేను యోగ్యత లేదయ్యా అని ఉంటే, అన్ని వేవేల దూతలలోని భక్తుల మధ్య నువ్వు నిలబడినప్పుడు ఎట్లాగుంటుంది? ఆ మహిమలో ఏమని చెప్తాం? చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రభువా, ఇదిగోనయ్యా, నేను ఉన్న పాటని సన్నిధి వస్తున్నాను. ఆత్మీయతలో ఎందుకో పడిపోయినయ్యా, ఎందుకో దిగజారిపోయాను. ప్రార్థన ఆసక్తి లేదు, వాక్యం లేదు, సంఘం అంటే ఏమో తెలియదు ప్రభువా. నా యేసుని బలమంతా పోయాక దయారణ్యములో కృంగిన వెణ్యములో వినిపించుచున్నది కేకనాకు ఒక్క కేకనాకు కేకనాకు ఒక్క కేకనాకు కాలు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. కాలు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. కృంగిపోతిని నా ప్రభువా, కృంగిపోతిని నా ప్రభువా, లేవనెత్తుము ఈ దీనుని, లేవనెత్తుము ఈ దీనుని నా హృదయారణ్యములో కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక్క కేకనాకు కేకనాకు ఒక్క కేకనాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలే
ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము చదవాలని ఉంది నీ వాక్యము నా హృదయ రణ్యములో కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక్క కేకనాకు 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 నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతము నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతము స్వరమంతా పోయాక పోయాక పాడాలని ఉంది పాడుంది నీ గీతము నా హృదయ రణ్యములో కృంగిన సమయములో నా హృదయ రణ్యములో కృంగిన సమయములో నాకు ఒక్క కేకనాకు కేకనాకు అవునయ్యా కేకనాకు ఎన్నో మార్లు నాయన మేము పక్కన పెట్టేసాం ప్రభా. నీ మాటలు చెవిని పెట్టలేదయ్యా, మా జీవితాలు సరి చేసుకోలేదయ్యా. అవునయ్యా, బలం ఉన్నప్పుడే ప్రభా, శక్తి ఉన్నప్పుడే, కనుదృష్టి ఉన్నప్పుడే, మా కాళ్ళు చేతులు మా మాట విన్నప్పుడే ప్రభా నీ పని చేయలాగినా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి. మా జీవితాల్ని కట్టమని వేడుకొచ్చున్నాం, మా పురుగల్పని మనం వేడుకొచ్చున్నామయ్యా. చచ్చిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, దిగజారి స్థితిలో నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని కట్టండి ఈ సాయంకాల సమయంలో ప్రభా. నీవు బాగు చేయగా ప్రభా ఎవరున్నారయ్యా? నువ్వు సమస్తము చక్కగా చేయవాడు ప్రభా. అవునయ్యా, నా పాడైపోయిన జీవితం, నా ఓడిపోయిన జీవితం నీ సన్నిధిలో మేము పెట్టి నీకు అప్పచెప్పుతున్నామయ్యా. మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకొచ్చినాం ప్రభా. మా ప్రార్థన బలిపీఠాలను మీరు కట్టమని వేడుకొచ్చినావయ్యా. వాక్యపు ధ్యానంలో ప్రభా లోతులకైనా నీ సన్నిధిలో గడుపుటకు మీ సహాయం దయచేయమని వేడుకొచ్చినావయ్యా. సంఘం పట్ల నాయన, ఆత్మల పట్ల ప్రభా భారాన్ని దయచేయమని వేడుకొచ్చినాం. నీ సన్నిధిని నేను అపేక్షించుటకు ప్రభా, నీ సన్నిధిలో మేము కనబడుటకు నాయన మీ నిర్లక్ష్య పెట్టకుండా ఆ వైఖరిని తీసివేయమని వేడుకొచ్చినామయ్యా. నాయన, నీ మీద ఆనుకునటం మాకు నేర్పించండి అయ్యా. అవునయ్యా, ఆశ అయితే ఉంది కానీ విఫలమైపోతున్నామయ్యా. నీ కొరకు బ్రతకాలని ఉంది, నీ కొరకు జీవించాలని ఉంది, అనేక మందికి నాయన మా సాక్ష్యాన్ని చెప్పాలని ఉంది, నీ ప్రేమను ప్రకటించాలని ఉంది. కానీ ప్రభా మా శక్తి సరిపోవట్లేదయ్యా, మా బలం సరిపోవట్లేదయ్యా నాయన, మా ఆలోచన సరిపోవట్లేదయ్యా. అవునయ్యా, నీ మీద అనుకోవటం మాకు నేర్పించమని వేడుకొచ్చున్నామయ్యా. దేవుని మీద ఇది నాన్న అందరూ హృదయపూర్వకంగా అడుగుదాం. నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని
ప్రభా, ఆశతో వచ్చామయ్యా. ఆశతో నీ సన్నిధిలో ప్రభా మేము ఒప్పుకొని ఉన్నాం ప్రభా. ఓడిపోయిన స్థితిని మరలా మీరు బ్రతికిస్తారని, నీ ఆత్మతో మళ్ళా ఉజ్జీవి చేస్తారని, నీ కొరకు బ్రతుకుటకు ప్రభా నాయనా, నీ కొరకు కార్యాలు చేయుటకు, నీ కొరకు బలమైన కార్యాలను మేము తలపెట్టుటకు ప్రభా నాయన, ఇది నాన్న జేఎస్ఎం సంఘాన్ని నాయన, జేఎస్ఎం స్త్రీలందరినీ మేము లేవనెందుకున్నందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఉజ్జీవపరిచినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. మాలో ఆసక్తిని రేపినందుకు నీకు వందనాలయ్యా. ఆశతో పాడాము ప్రభా. ఏ ఒక్కరు ఏ మనుషుల వల్ల జరిగిన కార్యమైతే కాదు కానీ ప్రభా, మా అంతరంగంలో నాయనా ఆయన నీ కార్యాన్ని మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా నాయనా. ఇంక ఎన్నటికీ వెనుతిరిగిపోకుండా ప్రభా, ఆత్మీయ స్థితిలో నాయనా మేము నిల్చున్నవాని మళ్ళా పడిపోకుండా లాగిన నాయనా మేము జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళుటకు ప్రభా, మెలగు కలిగి భక్తితో ప్రభా నాయనా, నీ సమయం ఎప్పుడు దొంగవలే వచ్చుదనని నాయనా మేము జాగ్రత్తగా కనిపెట్టులాగనో ప్రభా మీ సహాయం దయచేయండి ప్రభా. నాయన మీరు చేసిన కార్యాలకే వందనాలు ప్రభా. మమ్మల్ని జీవింప చేసినందుకు, మమ్మల్ని బాగు చేసినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నాయనా నీకే వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలవయ్యా. నీకంటే ప్రేమించేవారు ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. మా తండ్రివి నాయన, నీవు మాత్రమే మా జీవితాలు ఈ కార్యం చేయగలం నాయన. నీవు మాత్రమే మేము నమ్మి ఉన్నామయ్యా. వందనాలయ్యా నాయన. మేము తిరిగి వెళ్తుండగా ప్రభా నీ కృపను చూపించండి, నీ ఆశీర్వాదాలను కుమ్మరించమని వేడుకుంటున్నాం. కానీ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనీ ఆంటీ ముందుకు వచ్చినట్లయితే, సిస్టర్ మనీ ఆంటీ ముందుకు వచ్చినట్లయితే క్లోజింగ్ ప్రేయర్ ఆంటీ చేసిన తర్వాత మనం అందరం డిస్పర్స్ అవుదాము. ఆంటీ చిన్న మాట ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అనే తండ్రి ప్రభు, మీ పాదాలకు వందనాలు ప్రభా. ఈ దినం వరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకించినైనా ఈ దినమునైనా కూడుకున్న బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించారు, దీవించారు ప్రభా. అవును, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు చాలని దేవుడు తండ్రి. నేను ప్రభా యేసయ్యా మీ దేవుడిగా నిన్ను దేవుడిగా గల జనులు ధన్యులను నీవు సెలవిచ్చావు ప్రభా. ఇది నాన్ని ప్రభా అయ్యా సహోదరులమందరమునైనా ఈ జేఎస్ఎం సంఘాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి బిడ్డను ప్రభా ఇక్కడ చేర్చినైనా వాక్యం ద్వారా ప్రభా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ప్రభా మీరు మమ్మల్ని ఆదరించినందుకే నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభు నీ సన్నిధిలో ప్రభా మరొక్కసారి ప్రభా మేమందరము కూడుకొని నీ సన్నిధిలో నేను గణపరిచి నేను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో విత్తుకొని ఇంటికి వెళ్ళడానికి నీ కృప చూపించుతున్నందుకే వందనాలు, స్తోత్రాలు. క్షేమంగా మా గృహాలకు మేము వెళ్ళడానికి మీ కృపను దయచే వేడుకొంచు. యేసయ్య గణనామను వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసునామం సంపూర్ణ విజయం కలిగిన గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలిగిన గాక. ఆమేన్.